presence of God. దేవుని సన్నిధిలో ఉన్న మీ అందమైన ముఖాలు చూసి బహుగా I want to సంతోషిస్తున్నాను. greet all the pastors who are seated on the dais. ఇక్కడ కూడి వచ్చిన దైవజనులందరికీ నా వందనాలు. All the men and women of God are seated to hear the word of God this evening. దేవుని వాక్యం వినడానికే కూడి వచ్చినటువంటి దైవ జనాంగమైన మీ అందరికీ నా హృదయపూర్వక I want to వందనాలు. really thank dear pastor Jyoti Babu for inviting me to preach in this festival. ఈ యొక్క సభల్లో దేవుని వాక్యం అందించడానికి నాకు ఆహ్వానం అందించి నన్ను ఇక్కడ తీసుకొచ్చిన పాస్టర్ జ్యోతి బాబు గారికి నా వందనాలు Let the తెలియజేస్తున్నాను. name of God be glorified. దేవుని నామమే ఘనపరచబడును గాక. Today the Spirit of God is in midst of us. ఈ రాత్రి దేవుని ఆత్మ మన మధ్య సంచరించుచున్నది. He is ready to minister to you. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. I don't know your problems. మీ సమస్య నాకు తెలియదు. I do not know what is in your heart. మీ హృదయ సమస్య నాకు అర్థం కాదు. But the Creator knows everything. సృష్టికర్తన దేవుడు మన ప్రతి సమస్యను బాగుగా ఎరిగిన వాడై ఉన్నాడు. Hallelujah. చేతులెత్తి చప్పట్లు కొడుతూ Open స్తోత్రాలు your చేద్దాం. hearts. హృదయాలు తెరచి, Open your ears. మీ చెవులను తెరచి, And allow the Spirit of God to minister to you. దేవుని ఆత్మ నీతో మాట్లాడినట్లుగా ప్రభు ఎదుట సిద్ధముగా And today God is going to do wonders. ఈ రాత్రి దేవుడు అద్భుతములు చేయు రాత్రి. Hallelujah. హల్లెలూయా. Let's bow our head కళ్ళు మూసుకుందాం. and let's look at God. ప్రభు వైపు చూద్దాం. A gracious heavenly Father, కనికరము గల ప్రేమ గల thank you for this పరలోకపు beautiful తండ్రి, evening, Lord ఈ God. అద్భుతమైన సాయం సమయం బట్టి నీకు స్తోత్రం. Thank you for this beautiful people. ప్రభు ఈ అందమైన నీ ప్రజల కొరకు స్తోత్రం. Lord, they have come to hear your word. ప్రభు నీ వాక్యం యొద్దకు మేము వచ్చి ఉన్నాం. Lord, you know their needs. నీ ప్రజల అవసరతలు బాగుగా ఎరిగి You know their ఉన్నవాడు. problems. వారి సమస్యలు ఎరిగిన Man యావాడు. look at the face. ప్రభు మనుష్యుడు బహిరంగ మా ప్రభు బాహ్య రూపాన్ని But చూస్తాడు. Lord God, you look at our hearts. కానీ మా అంతరంగ వేదన నీవు మాత్రమే Let the చూడగలవాడు. prophetic word of God shall flow tonight from this ఈ రాత్రి platform. దేవుని వాక్యపు ప్రవచనము ఒక్కొక్కరి హృదయములలో ప్రవేశించునుగా. No one in this place should go empty handed ఈ రాత్రి tonight. వచ్చిన వారెవరు ప్రభువా తిరిగి అదే దుఃఖముతో వెళ్ళకూడదయ్యా. Let the joy of the Holy Spirit shall fill your people tonight. ప్రభువా ఈ రాత్రి నీ ప్రజలు నీ ఆత్మ చేత నింపబడుదురుగాక. Not only in this ground, ప్రభువా ఈ సభలో మాత్రమే all కాక the people are watching online. ప్రభువా ఆన్లైన్ లో వీక్షిస్తున్న ప్రతి Lord, I ఒక్కరిని pray that the దీవించండి. presence of God shall fill their homes. వారి యొక్క కుటుంబాల్లో వారి గృహములో దేవుని సన్నిధి వారు అనుభవింతురుగాక. Let a revival start from ప్రభువా tonight. ఈ రాత్రి వారి జీవితాల్లో ఉజ్జీవం ప్రారంభించబడునుగాక. Lord, protect us under your wings. ప్రభువా నీ యొక్క రెక్కల నీడల మమ్మను భద్రపరచుము. Give all the glory to you. సమస్త మహిమ నీకే ఆరోపిస్తున్నాము. In Jesus' name I pray. యేసు ప్రశస్త నామమున అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. చేతులెత్తి స్తోత్రం చెప్పగలమా? హల్లెలూయా. Tonight let us turn our Bible towards Isaiah chapter 45. యెషయా ప్రవచనం 45వ అధ్యాయాన్ని సాయంకాలం ముందు చదువుకుందాం. Yeah, we are going to read from verse 1 to verse 5. 1 నుండి 5 వచనాలు మనం చదువుతాం. If you have your Bibles, please turn your Bible towards Isaiah chapter 45 verse 1 to 5. బైబిల్ ఉన్న వారందరూ యెషయా ప్రవచనం 45వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు Let's read. చదువుదాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెత్తగానున్న స్థలములను సరాళము చేసెదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరుచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులనిచ్చితిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. నేను తప్ప ఏ దేవుడును లేడు. Praise the Lord. Hallelujah. Hallelujah. Tonight the title of my message is Treasures in Midst of Darkness. ఈ రాత్రి నా ప్రసంగపు అంశం ఏంటంటే
అంధకారములో మరుగైయున్న నిధులు. Treasures in midst of your darkness. నీ అంధకారమందు దాగియున్న నిధులు. I do not know how many people tonight are going through darkness in their life. ఈ రాత్రి ఎంతమంది జీవితపు అంధకారంలో వెళుతున్నారో నాకు తెలియదు. Nobody likes darkness. ఎవ్వరికి చీకటిమయం ఇష్టముండదు. Everybody wants to be in the lights. ప్రతి ఒక్కరు వెలుగులో ఉండాలని ఆశపడతారు. But unfortunately we all face darkness in our life. దురదృష్టవశాత్తు మనం అందరం కూడా జీవితంలో జీవితపు అంధకారాన్ని అనుభవిస్తూ ఉంటాము. Maybe the darkness of sickness. బహుశా రోగము అనే అంధకారము. Maybe darkness of debts. బహుశా అప్పులు అనేటువంటి అంధకారము. Maybe darkness in your marriage. లేక నీ వైవాహిక జీవితపు అంధకారము. Even as a pastor, you have come here, you are going through a darkest situation in your ministry. అందు మాత్రమే కాదు, చాలా మంది దైవ సేవకులు సేవా సంబంధమైన అంధకారపు పరిస్థితులు. Tonight the Lord is speaking to you. ఈ రాత్రి నీ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. And we are going to find it out that there is a treasure waiting for you in the midst of your darkness. నీ జీవితపు అంధకారములోనే నీ కొరకు దేవుడు ధన నిధులను దాచి ఉంచాడు. ఆ విషయాన్ని రాత్రి యేసయ్య నీకు చెప్పబోతున్నాడు. Tonight you are going to go home with the treasure. ఈ రాత్రి దేవుడు నీ కొరకు దాచించిన ధనాగారముతో వెళ్ళబోవచ్చు ఉన్నావు. If you believe, shout hallelujah. నమ్మిన వారు చేతులెత్తి స్వరమెత్తి హల్లెలూయా. If you believe, shout hallelujah. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం హల్లెలూయా. We are going to go to home with the treasure. Midst of our darkness. మన అంధకార సంబంధమైన పరిస్థితుల మధ్య మనము దేవుడిచ్చిన ధననిధితో వెళ్ళబోతున్నాం ఈ రాత్రి. Hallelujah. Hallelujah. Before we go into the scriptures, లేఖనములోనికి వెళ్ళడానికి ముందు I am going to explain a historical event. నేను దీని వెనుక ఉన్న చారిత్రాత్మక నేపథ్యాన్ని మీతో చెప్తాను. Because to understand this history or understand the scriptures, you need to know what was the historical background behind the scripture. ఏంటంటే ఈ వాక్యం మనకు అర్థం అవ్వాలంటే ఈ వచనము వెనుక ఉన్నటువంటి చారిత్రాత్మక నేపథ్యం మనకు బాగా అర్థం అవ్వాలి. Because as a believers we have used the scriptures in our prayers. విశ్వాసులుగా మన ప్రార్థనలో ఈ వాక్యాన్ని ఎత్తిపడతాం. We have prayed, Lord, open the doors. ప్రభువా తలుపులు తెరవండి అని ప్రార్థిస్తాం. We have prayed, Lord, every chains be broken. ప్రభువా ప్రతి ఒక్క సంకెళ్ళు విడిపోవును గాక అని ప్రార్థిస్తాం. We have prayed, Lord, let all the bronze gates will be open. ప్రభువా ప్రతి ఇత్తడి తలుపులు పగలగొట్టబడును గాక అంటాము. Amen. We have prayed everything which is crooked shall become narrow. ప్రతి ఒక్క ఈ త్రోవలన్నీ సరళము చేయబడాలని ప్రార్థిస్తాము. We have prayed, Lord, we want to see the treasure in the midst of darkness. ప్రభువా అంధకారమందు దాగి ఉన్న ధననిధిని మాకు దయచేయండి అయ్యా అని కూడా ప్రార్థించాము. But we don't understand the background behind the scripture. అయితే దీని వెనుక ఈ వచనము వెనుకున్న నేపథ్యం మనకు అర్థం అవ్వాలి. Listen very carefully. జాగ్రత్తగా విందాము. Listen very carefully. చాలా జాగ్రత్తగా ఈ మాట విందాం. This prophecy is said about a man called Cyrus. ఈ ప్రవచనము కోరేషు అనే ఒక వ్యక్తిని గురించి చెప్పబడిన ప్రవచనం ఇది. This prophecy was said to Kores before he was formed in his mother's womb. కోరేషు కొరకు చెప్పబడిన ఈ ప్రవచనము కోరేషు తన తల్లి గర్భములో రూపింపబడక ముందే ప్రవచించబడిన ప్రవచనం. This prophecy was said to Kores before his mother named him Kores. ఈయనకి కోరేషు అని వాళ్ళ అమ్మగారు పేరు పెట్టక ముందే ఈ ప్రవచనాన్ని దేవుడు ఇచ్చాడు. And he was not a Jew. అంతేకాదు అతడు యూదుడు కూడా కాదు. Of course he was not a believer in Jehovah. చెప్పాలంటే యెహోవా దేవుని యందు నమ్మకం ఉంచిన వాడు కూడా కాడు. In fact, Kores is going to be born in Persia. కోరేషు పర్షియా దేశములో పుడతాడు. Where is Persia now? పర్షియా ఇప్పుడు ఎక్కడ ఉంది? Persia is nothing but the Iran of today. పర్షియా అనేది ఈ కాలపు ఇరాన్. Listen very carefully. జాగ్రత్తగా వినండి. This prophecy about Kores is said before his birth. కోరేషును గూర్చిన ఈ ప్రవచనం కోరేషు పుట్టక ముందే వచ్చిన ప్రవచనం అండి. It was not his mother or father named him Kores, it was God named him Kores. కోరేషు అనే పేరు వాళ్ళ అమ్మనో వాళ్ళ నాన్ననో పేరు పెట్టలేదు, దేవుడే కోరేషుగా పేరు పెట్టాడు. If God would have given such a promise to a man who was an unbeliever, how much God can talk about you and bless you because you are washed by his blood. ఒక దేవుని మీద నమ్మకము లేని
అవిశ్వాసి కొరకే దేవుడు ఇంతగా ప్రణాళిక వేసి ఆ వ్యక్తికి పేరు పెడితే, యేసయ్యను నమ్మి ఆయనను ఆరాధిస్తున్న విశ్వాసి అయినా నీకు మరింత ఎక్కువైన ఆశీర్వాదాలను ముందుగానే ఆయన ప్రణాళిక వేశాడు కదా. హల్లెలూయా. నమ్మిన వారు స్తోత్రం చెప్పగలరా? Do you understand? అర్థమైన వారు స్తోత్రం Do you చెప్పండి. understand? అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. God would have said a prophecy about 1, 2, 3, 4, 5, 6, 7 scriptures about Kores, who was not been even born, is an unbeliever. How much God would have got a blessing for you and me who believe in his name, his son Jesus Christ. ఇంకా పుట్టని, దేవుని మీద నమ్మకం ఉంచని ఈ వ్యక్తి కొరకే 1, 2, 3, 4, 5 ప్రవచనాలు దేవుడు చెప్తే, దేవుని నమ్మిన నీకు చేతులెత్తి స్తోత్రం చెప్పండి అమ్మా, దేవుని నమ్మిన నీకు మరింత ఎక్కువైన వాగ్దానాలు ఆశీర్వాదాలు ఇస్తాడు కదా. Come on, put your hands together and give glory to God. చప్పట్లు కొడదాం, స్తుతిద్దాం. If God has a treasure for Kores, కోరేషు కొరకే దేవుడు ధననిధిని దాచి ఉంచితే, certainly tonight I have a treasure for my God. నిశ్చయముగా ఈ రాత్రి నేను చెప్పగలను, నా దేవుడు నా కొరకు ధననిధిని దాచి ఉంచాడు. I'm going to carry a treasure tonight to my home. ఈ రాత్రి నా దేవుడు నా కొరకు దాచి ఉంచిన ఆ ధననిధిని నేను ఇంటికి తీసుకుని వెళ్ళబోతున్నాను. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Let us come to the history. చరిత్రలోకి వచ్చేద్దాం. Do you like history? చరిత్ర ఇష్టమండి? Whoever likes history. చరిత్ర అంటే మాకు ఇష్టం అన్నవాళ్ళు. Seriously, when I was in the school, I don't like histories. నేను చదువుకునే రోజుల్లో చరిత్ర అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. History is a very boring subject. అసలు చరిత్ర అనేది పెద్ద బోరింగ్ సబ్జెక్ట్ నాకు. But when I started to come and read the Bible, కానీ బైబిల్ చదవడం మొదలు పెట్టాక I started to love the history. నేను చరిత్రను ఇష్టపడడం మొదలు Because పెట్టాను. Bible is not a story, it is a story of him. It is a history. ఆమేన్, హల్లెలూయా. చరిత్ర, బైబిల్ అనేది కథల పుస్తకము కాదు. బైబిల్ అనేది హిస్టరీ, ఆయన కథ. చేతులెత్తి చప్పట్లు కొడదాం ఒకసారి. History. హిస్టరీ, ఆయన కథ. Our God is a God of histories. మన దేవుడు చారిత్రాత్మక దేవుడు. Hallelujah. What you have read tonight is the history that God made in the life of Cyrus. కోరేషు జీవితాన్ని ఒక చరిత్రాత్మకంగా మార్చిన దేవుడే ఈ రాత్రి నిన్ను కూడా అలాగు చేయగలడు. Yes, if God can make a history in the life of Kores, who is an unbeliever, even tonight he can create a history for you and me, who is the sons and daughters of God. కోరేషునే ఒక చారిత్రాత్మక వ్యక్తిగా మార్చగలిగిన దేవుడు నమ్మితే చేతులెత్తి మాట విను. నిన్ను కూడా ఒక చారిత్రాత్మక వ్యక్తిగా మార్చుటకు ఆయన శక్తివంతుడు. నీ పట్ల ఆయన అంత ప్రేమ కలిగిన వాడు. My God, Jesus is a historical God. ఆమేన్. చేతులెత్తి మాట విందా. నా దేవుడు యేసయ్యా సుచరిత్ర కలిగిన దేవుడు. Let's come to the history now. చరిత్రలోకి వచ్చేద్దాము. See, Kores was not born. కోరేష్ ఇంకా పుట్టలేదు. Even his mother and father doesn't know a clue that they're going to name him as Cyrus. అసలు చెప్పాలంటే వాళ్ళ తల్లిదండ్రులకు మాకు ఒక కొడుకు పుడతాడు, వాడికి కోరేష్ అనే పేరు పెడతామన్నటువంటి ఆలోచనే లేని టైం అది. God chose Kores. దేవుడు కోరేషును ఎన్నుకున్నాడు with a purpose, ఒక ఉద్దేశంతో. Let me tell it again, he's a Persian. మరలా చెప్తున్నా, అతడు పర్షియా వంశానికి చెందినవాడు. He's an unbeliever. అతడు అవిశ్వాసి. But even though God chose him for a purpose, కానీ దేవుడు ఆయనను కూడా ఆయన ఉద్దేశం కొరకు పిలుచుకున్నాడు. God chose you for a purpose. నిన్ను దేవుడు ఒక ఉద్దేశముతో ఏర్పరచుకొని ఉన్నాడు. There is a plan of God in your life, my dear children of God. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం పక్షంగా దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. What is the purpose about Kores? కోరేషును గురించి దైవ ఉద్దేశం ఏంటంటారు? The people of Israel, they were in Babylon for 70 years. ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉండిపోయారు. They were slaves in Babylon.
వారు బబులోనులో బానిసలుగా ఉన్నారు. But Jeremiah says, కానీ ఇర్మియా అంటాడు, after 70 years, 70వ సంవత్సరం తర్వాత the people of Israel are going to come out of Babylon. ఇశ్రాయేలీయులు బబులోను నుండి వెనక్కి వస్తారని దేవుడు చెప్పాడు. Carry them out of Babylon to the land of milk and honey. దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని మరలా బబులోను నుంచి కొనిపోని వస్తాడు అని దేవుడు ప్రవక్త ద్వారా ప్రవచించాడు. But how are they going to come? కానీ వారు ఎలాగో తిరిగి వస్తారు? They don't have any strength. వారు రావడానికైనా వారి బలము వారికి లేదు. They lost everything. వారన్ని పోగొట్టుకున్నారు. They lost their temple. వారికి దేవాలయము లేదు. They lost their cities. వారి పట్టణాలు కూలిపోయాయి. They have been slaves for 70 years. 70 సంవత్సరాలు వారు బానిసత్వపు బ్రతుకులు బతికారు. So God had somebody to help the people of Israel. కాబట్టి ఆ బానిస బ్రతుకులు బ్రతికిన ఈ దేవుని బిడ్డలను విడిపించడానికి సహాయపడడానికి ఎవరో ఒకరు కావాలి కదా. Before hundreds of years, అందుచేత కొన్ని వందల సంవత్సరాల క్రితమే God is making a plan. దేవుడు వారిని ఎలాగూ వెనక్కి రప్పించాలో ఒక ప్రణాళిక వేస్తున్నాడు. God is making a plan. దేవుడు ఒక ప్లాన్ వేస్తున్నాడు. There is a plan about you. నీ గురించి దేవునికి ఒక ప్లాన్ ఉంది. Even before you form in your mother's womb, తల్లి గర్భములో జన్మించక ముందే నిన్ను కూర్చుని ఒక ప్లాన్ దేవుని దగ్గర ఉంది. Before your father and mother named you, నీ తల్లి తండ్రి నీకు పేరు పెట్టక ముందే దేవునికి ఒక ఉద్దేశం ఉంది. So God is making a plan. దేవుడు ఒక ప్లాన్ వేస్తున్నాడు. The plan was, ఆ ప్లాన్ ఏంటంటే, I'm going to raise one man. నేను ఒక వ్యక్తిని లేపుతాను. His name is going to be Kairos. అతని పేరు కోరేషు. And he is going to grow. అతడు పెరిగి పెద్దవాడై and he become a king of Persia. అతడు పర్షియా దేశానికి రాజు అవుతాడు అనేది దేవుని ప్రణాళిక. King of Persia, అతడు పర్షియా దేశపు రాజు అయ్యాక he will raise an army. అతడు ఒక సైన్యాన్ని సిద్ధపరచుకుని with that army he'll go to Babylon. ఆ సైన్యముతో కోరేషు బబులోను వెళ్ళి and he'll fight against Babylon. ఆ బబులోను సామ్రాజ్యానికి విరోధంగా యుద్ధం చేసి బబులోను దేశాన్ని కొల్లగొట్టి and release the people. దేవుని ప్రజలను కోరేషు విడిపిస్తాడని దేవుడు అప్పుడు ప్రణాళిక వేశాడు. And not only release the people, వారిని విడిపించడం మాత్రమే కాక he will take all the riches of Babylon. బబులోను దేశపు ధననిధులన్నీ తీసుకుని and give to the people of God. దేవుని ప్రజలకు అతనిస్తాడు. and they will take them to Israel. ధననిధులను వారు ఇశ్రాయేలు దేశానికి తీసుకెళ్ళి and build back the temple once again. వారు మరలా కూలిపోయిన దేవాలయాన్ని నిర్మిస్తారు. and build back the city once again. మరలా పట్టణాన్ని తిరిగి కట్టుకుంటారు. This was a plan God made. దేవుడు తయారు చేసిన వ్యూహ రచన. Before Kores was born, కోరేషు పుట్టక ముందే కోరేషు ద్వారా దేవుడు జరిగించే వ్యూహ రచన ఇది. Do you believe tonight? ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి? The same way God has a plan for John Reuben. ఆ రీతిగానే జాన్ రూబెన్ కోసం దేవునికి ఒక ఉద్దేశం ఉంది. God has a plan for Pastor Jyoti Babu. ఆ రీతిగానే పాస్టర్ జ్యోతి బాబు గారి కొరకు అదే ఉద్దేశం. The same way God has a plan for you and me. అదే ఉద్దేశం నీ కొరకు దేవుడు కలిగి ఉన్నాడు. That's why you are here tonight. అందుకే ఈ రాత్రి సభలో నీవు కూర్చున్నావు. You are here not by an accident. ఈ రాత్రి కూర్చున్నది ఒక యాదృచ్ఛికమైన సంఘటన కాదు. You are here not because somebody brought you. ఎవరో నిన్ను ఇక్కడికి తీసుకుని రావడం కాదు. You are not here because you saw the posters. ఏదో నువ్వు వాల్ పోస్ట్ చూసి ఇక్కడికి రాలేదు. You are here because God has a plan in your life. నీ జీవితము పక్షంగా దేవునికి ఒక ప్రణాళిక ఉంది కనుకనే ఈ రాత్రి సభలో నీవు ఉన్నావు అని నమ్మిన వారు చేతులెత్తి చప్పట్లు కొట్టి Hallelujah. But it's not very easy to catch the Babylon. అయితే బబులోను దేశాన్ని పట్టుకోవడం అంత సునాయాసం ఏమీ కాదండి. It's a massive city. అది చాలా విశాలమైన సామ్రాజ్యం. It's a fortified city. అది కోటల చేత ప్రాకారముల చేత భద్రపరచబడిన పట్టణం. Let me explain about this Babylon. ఈ బాబిలోను గురించి మీకు చెప్పనివ్వండి. So the Babylon is today's nothing but it's the Iraq. బబులోన్ ఇప్పుడు ఇరాక్, ప్రస్తుతపు ఇరాకే బబులోన్. But Iraq on those days is called Babylon. ఆ దినాల్లో ప్రస్తుతపు ఇరాక్ని అప్పుడు బబులోన్ అని పిలిచేవారు. The early civilization of the entire world started in Babylon. ప్రపంచపు ప్రతి నాగరికత కూడా బబులోను నాగరికతతో ముడిపడి ఉంటది. Our forefather Abraham, he was born in Babylon. మన పితరుడైన అబ్రహాం బబులోనులో పుట్టాడు. It's a very rich city. ఆయన చాలా
ఐశ్వర్యవంతుడు. Bible called is a kingdom of gold. ఆ బైబిల్ అతనిని ఒక బంగారు సామ్రాజ్యాధినేతగా వర్ణిస్తుంది. It's not easy to catch Babylon. కాబట్టి బబులోనును పట్టుకోవడం అంటే అంత సులభమేమీ కాదు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. First, the Babylon is covered by a very big wall. మొట్టమొదటిగా బబులోను చాలా ఎత్తైన ఒక ప్రాకారము చేత కాపాడబడుతుంది. Much bigger than the Jericho walls. ఎరుకో గోడల కంటే చాలా ఎత్తైన పొడవైన గోడలవి. It's more than 100 feet tall. చెప్పాలంటే బబులోను ప్రాకారాల ఎత్తు 100 అడుగుల ఎత్తండి. It's not easy for the enemy to penetrate inside the walls of Babylon. కాబట్టి బబులోను గోడలను దాటి లోపలికి వెళ్ళడం శత్రువుకి అది కష్టం. Very strong. అది శత్రు దుర్భేద్యమైన కోట. Do you think that your problem is such big? మీ సమస్య అంత పెద్దదని మీరు అనుకుంటున్నారా? Do you think the Babylon in your life has been very big? మీ జీవితంలో ఉన్నటువంటి మీకు ఎదురాడుచున్న బబులోను అంత పెద్దది అని మీరు అనుకుంటున్నారా? Let's see what God is going to do today. దేవుడు అంత బలిష్టమైన కోటలను ఏం చేయగలడో చూద్దాం. Amen. Second, రెండవది, the Babylon in the middle of the Babylon there is a huge river like Godavari goes inside. ఆ బబులోను లోపల గోదావరి నదిలాగా ఒక నది, it is called Euphrates. యూఫ్రటీస్ అనే నది ఒకటి లోపల ప్రవహిస్తుంది. It's going in the middle of the city. ఈ యొక్క యూఫ్రటీస్ నది బబులోను పట్టణము మధ్యకు ప్రవహిస్తుంది. It's the biggest river. అది చాలా పెద్ద నది. You know the river it exists it came from Eden. ఈ యూఫ్రటీస్ నది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏదెను తోటలో ఒక నదిలో 4 శాఖల్లో అది ఒకటి. Such a huge river. అది అంత పెద్ద పొడవాటి నది. So it is going through the Babylon. అది బబులోను గుండా ప్రవహిస్తుంది. So it is easy for the enemies to travel by ship inside the Babylon. కాబట్టి శత్రువులు నౌకాయానము ద్వారా లోపలికి ప్రవహించడం కొంచెం సులభం. So what Nebuchadnezzar did is, కాబట్టి నెబుకద్నెజర్ ఏం చేశాడంటే he made 100 bronze gates. కాబట్టి నెబుకద్నెజర్ చేసిన పని అంటే 100 ఇత్తడి తలుపులు పెట్టుకున్నాడు. 100 bronze gates. 100 ఇత్తడి తలుపులు అమర్చేశాడు. He made in between the rivers. నదుల మధ్య ఇత్తడి తలుపులు పెట్టాడు. Such a technology it cannot be used today. ఇప్పుడు కూడా మనము కనిపెట్టలేనంత ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానం అతను ఉపయోగించాడు. The gates were made as like when the ships comes the gate goes down, when the ship goes it comes up. చూడండి ఎంత ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానం ఆ కాలం ఉందంటే వాడ వచ్చేటప్పటికి ఆ ఇత్తడి తలుపులు కిందకి వెళ్ళిపోతాయి. వాడ అలా లోపలికి వెళ్ళగానే తలుపుల పైకి లేచిపోద్ది. So first it has been fortified by big walls. మొదటిది బబులోను ప్రాకారము చాలా ఎత్తైన గోడల చేత కట్టబడింది. And if the enemy wanted to travel through the rivers it is impossible because 100 bronze gates are in the middle of the Euphrates. మరి వాడల గుండా నది ఎలాగూ వెళుతుంది కదా, వెళదామంటే వాడ రాకుండా అడ్డుగా ఇత్తడి తలుపులు పెట్టేశాడు. And third, మూడవది listen very carefully, జాగ్రత్తగా వినండి. on the banks of the Euphrates river యూఫ్రటీస్ నది తీరాన there were secret rooms he built. అతడు చాలా రహస్యమైన గదులు కొన్ని కట్టాడు. Lot of secret rooms, చాలా రహస్య గదులు కట్టాడు. where he had lot of golds and silver inside the rooms. ఆ రహస్యపు స్థావరాల్లో చాలా వెండి బంగారాలు దాచిపెట్టాడు. I'm not telling a story. కథలేం చెప్పట్లేదండి నేను. We can go to Google. మీరు గూగుల్ చూస్తే and you can all check it out. ఇవన్నీ చూడొచ్చు. Because today's boys sitting inside the church they will check everything whether the pastor is right or not. ఇప్పుడు చర్చికి వచ్చే అబ్బాయిలందరూ ఏం చేస్తున్నారంటే పాస్టర్ గారు చెప్పేది నిజమా కాదని ప్రసంగం వింటున్నారు, గూగుల్ చెక్ చేస్తున్నారు. Hallelujah. Hallelujah. Recently if you go to Iraq, you go to the Middle East, you can see the Euphrates river is getting dried up. ఇటీవల మనం గమనిస్తే యూఫ్రటీస్ నది ఎత్తిపోవడం అనేది కనబడుతోంది. Because in the end times according to Revelation the Euphrates river has to dry so that the enemies would come to Israel to overcome it. ఎందుచేతనంటే అంత్యకాల సంఘటనలో ఒక ప్రవచనం యూఫ్రటీస్ నది ఎండిపోతేనే శత్రువులు ఇజ్రాయెల్ దేశంలోకి జొరబడడానికి అవకాశం ఉంది. Only in the history Euphrates river had dried twice. చరిత్రలో యూఫ్రటీస్ నది 2 మార్లు ఎండిపోయింది. One is now it is getting dried. ఒకటి ఇప్పుడు ఎండిపోతుంది. And one I'm going to tell it later.
రెండోది ఎప్పుడో తర్వాత చెప్తాం కొంచెం. Hallelujah. 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 So when it is, when the water goes down, this Nebuchadnezzar, he has a lot of golds and silver in between the banks of the river. ఆ నదీ తీరాన అనేక రహస్య స్థావరాల్లో అతడు వెండి బంగారాలు దాచేశాడు. And recently when the Euphrates river is drying, ఇటీవల యూఫ్రటీస్ నది ఎండిపోతుండగా, go and check in the Google, they find out these secret rooms. మీరు గూగుల్ చెక్ చేస్తే కనబడుతుంది ఆ రహస్యపు గదులు ఇప్పుడు బయటపడుతున్నాయి. Recently, this is a 1 month, this is a new news just a month before it happened. ఒక నెల క్రితము వెలుగులోకి వచ్చిన వార్తది. Whatever in the Bible, it's in the history. బైబిల్లో ఏమున్నాయో అవన్నీ చారిత్రాత్మకమైనవి. It's not a story. ఇవి కథల పుస్తకాలు కాదు. It's in the history. ఇది చరిత్ర. So I talked about Babylon is surrounded by a big wall. నేను చెప్తున్నాను కదా, బబులోను దేశం ప్రాకారములు కలిగిన పట్టణం. And 100 bronze gates. 100 ఇత్తడి తలుపులు. And lot of secret chambers where golds and silvers are there. రహస్య నిధులు, ఆ బంగారం వెండి అనేవి దాచిన రహస్యపు స్థావరాలు. And in the middle of Babylon, బబులోను మధ్యలో there is a big temple made out of gold. ఒక పెద్ద స్వర్ణ దేవాలయం ఒకటి ఉంది. It is called a ziggurat. అది జిగురాట్ అనేటువంటి It's పేరు. in the shape of a pyramid. అది ఒక పిరమిడ్ ఆకారములో ఉండే దేవాలయం. Fully made of gold. మొత్తం అది బంగారం స్వర్ణ దేవాలయం. Everything is gold. మొత్తం అంతా బంగారమే. Not gold plated. బంగారు పోతెట్టేసినటువంటి అది కాదండి. It is fully bangar, right? స్వచ్ఛమైన మేలిమి బంగారం. That's right. Amen. Hallelujah. హల్లెలూయా. Now God raises up Kores. దేవుడు ఇప్పుడు కోరేషును లేపాడు. Every nations around the world are scared of Babylon. ప్రపంచ దేశాలన్నీ బబులోనుకు భయపడుతున్న వేళ, every nations think it is impossible to catch Babylon. బబులోనును పట్టుకోవడం దాదాపు అసాధ్యమని అందరూ అనుకున్న వేళ, but God has already a plan. దేవుడు ఇప్పటికే ఒక ప్రణాళిక, ముందస్తు ప్రణాళిక వేశాడు. Because God knows nothing can overcome his people. ఎందుకనగా దేవుడు ముందే వేసిన వ్యూహ రచన ప్రకారము తన ప్రజలకు విరోధముగా ఏదియు నిలువ జాలదు. Because God knows nothing can bind his people. ఏదియు దేవుని ప్రజలను బంధించి ఉండనేరదు. The people were Israel were bind for 430 years in Egypt. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు బంధకాల్లో పెట్టారు. When the time came, కానీ సమయం వచ్చినప్పుడు, God's hand came upon the people. దేవునికి ప్రజలకు అవకాశం వచ్చినప్పుడు, and in one night, ఒక్క రాత్రి వేళలో God released the people from Egypt. దేవుడు ఐగుప్తు దేశము నుంచి వారిని విడిపించేశాడు. All God needs is one night. దేవునికి ఒక్క రాత్రి చాలు. Now the people of Israel are 70 years. ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. And the next night is coming. ఆ తదుపరి రాత్రి రాబోచున్నది. Same like Egypt. ఐగుప్తు దేశము నుంచి విడుదల పొందినట్లే God chooses one night. దేవుడు ఒక రాత్రి ఎన్నుకున్నాడు. God chooses one man. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. And God chooses one darkness. దేవుడు ఒక చీకటిని ఎన్నుకున్నాడు. To release the people of Israel from Babylon. ఇశ్రాయేలు ప్రజలను వారి బంధకముల నుంచి విడిపించడానికి. Like Egypt. ఐగుప్తు వలె. Like Babylon. బబులోను వలె. I believe tonight is your night. ఈ రాత్రి నీ రాత్రి. God is going to release you. చేతులు పైకెత్తుదాం. దేవుడు నిన్ను విడిపించే రాత్రి. From your Egypt. నీ ఐగుప్తు. From your Babylon. నీ బబులోను నుండి. From your sickness. నీ రోగము నుండి. From your problem. నీ సమస్యల నుండి. Do you believe that God can do it tonight? దేవుడు ఈ రాత్రి నిన్ను విడిపించగలనని నమ్మితే చేతులెత్తి చప్పట్లు కొట్టు. Give glory to God. దేవునికి మహిమ చెల్లించు. If God can do after 430 years. దేవుడు 430 సంవత్సరాల బానిసములో ఉన్న వారిని విడిపించగలిగితే, 70 years. 70 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించగలిగితే, it's so simple for my God to do tonight. ఓ నా కుమార్తె, ఈ రాత్రి నీ కొరకు ఆ విడుదల కలిగించడానికి దేవుడు సమర్థుడు. Hallelujah. 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 The night came. ఆ రాత్రి రానే వచ్చింది. The night came. ఆ రాత్రి రానే వచ్చింది. The darkness came. ఆ చీకటి వచ్చింది. The darkness came. ఆ అంధకారం వచ్చింది. Kores was the king of Persia. కోరేషు ఇప్పుడు పర్షియా దేశపు రాజు. He was the king of Persia. అతను పర్షియాలో కూర్చున్నాడు. God is moving his heart. దేవుడు అతని హృదయములో కార్యం చేయడం మొదలుపెట్టాడు. God is moving the heart of Persia. దేవుడు కోరేషు మనస్సును కదిలిస్తున్నాడు. Kores, tonight is the night. ఓ కోరేషు, ఈ రాత్రి నీ రాత్రి. Tonight is the night.
night. ఈ రాత్రే I'm going to deliver my people. నా ప్రజలను విడిపించే రాత్రి. I'm going to deliver my people after 70 years. నా ప్రజల 70 సంవత్సరాల నుంచి విడిపించే రాత్రి. Kores, get ready. కోరేషు సిద్ధముగా ఉండు. Kores is getting ready. కోరేషు రెడీ అవుతున్నాడు. At the same time, అదే సమయంలో, at the same time, అదే సమయంలో, at the same night, అదే రాత్రి something is happening in Babylon. బబులోనులో ఏదో జరుగుతోంది. Something is happening in Babylon. బబులోనులో ఏదో జరుగుతోంది. Something is happening in Babylon. బబులోనులో ఏదో జరుగుతోంది. Turn your Bible towards Daniel chapter 5. దానియేలు పుస్తకం 5వ అధ్యాయం చదువుతామా? What's happening in Babylon? బబులోనులో ఏమవుతుంది? When we are here right now, మనం ఈ రాత్రి ఇక్కడ ఉంటుండగానే in the presence of God, దేవుని సన్నిధిలో మనం ఉండగా something is happening on the principalities and powers. అంధకార చీకటి శక్తులలో ఏదో ప్రకంపనలు మొదలయ్యాయి. Something is happening in the heavenlies. పరలోక సంబంధమైన I can ప్రకంపనలు feel in my spirit. నా ఆత్మలోను గ్రహిస్తున్నాను. There is a shaking happening. అపవాది స్థావరాలు, all the principalities and powers over this place is getting shaken. అంధకార స్థావరాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. God is going to deliver people tonight. దేవుడు తన ప్రజలను విడిపిస్తున్న రాత్రి ఈ రాత్రి. While God is moving Cyrus, నా దేవుడు కోరేషును ప్రేరేపిస్తున్నాడు. Something is happening in Babylon. కోరేషును దేవుడు ప్రేరేపిస్తుండగా బబులోనులో ప్రకంపనలు మొదలయ్యాయి. What is happening in Babylon? బబులోనులో ఏం జరుగుతోంది? That time the king Belteshazzar, అప్పటికి రాజు, బబులోను రాజు బెల్తషాజరు, he is making a big banquet. అతడు ఒక పెద్ద విందు చేశాడు. Big banquet. చాలా పెద్ద విందు. And that night, ఆ రాత్రి a big banquet. చాలా పెద్ద విందు. And all the important officers are in the banquet. ఆ యొక్క విందులో ఇంచుమించుగా బబులోను దేశపు ఉన్నతాధికారులందరూ అక్కడికి వచ్చారు. It says in Daniel chapter 5 verse 1. దానియేలు పుస్తకం 5వ అధ్యాయం మొదటి వాక్యంలో ఉంది కదా. The king of Babylon made a banquet for 1,000 princes. ఆ బబులోను దేశపు రాజు 1000 మంది రాకుమారులతో విందు చేశాడు. 1,000 of them. 1000 మంది అండి ఆ విందులో. All came to Babylon. వారందరూ బబులోనుకు వచ్చారు. All the food has been served. అందరూ భోజనాలు చేస్తున్నారు. All the officers, అధికారులు, all the armies, సైన్యాధ్యక్షులు, all the police, పోలీస్ వారు, every important people, ఇంచుమించుగా దేశ పుర in fact ప్రముఖులు, all the Babylonians, బబులోనీయులందరూ all వచ్చారు. in the capital city, వారందరూ రాజధానికి వచ్చారు. I meant to celebrate their pride, Babylon. వారు బబులోను మహాత్యమును శ్లాఘించడానికి వచ్చారు. Hallelujah. హల్లెలూయా. And that on end, ఆ విందు ముగింపులో Kores is moved by God. హల్లెలూయా. కోరేషుని ఇక్కడ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. But here the enemy is making a banquet. శత్రువేమో విందు చేసుకుంటున్నాడు. They're eating chicken, mutton, everything. శత్రువేమో విందు వినోదాల్లో తేలియాడుచుండగా, especially in the banquet the wine was served. ఆ విందులో తప్పకుండా నమ్ముతున్నాను అక్కడ ద్రాక్షారసం వేసి ఉంటారు. Not the wine that wine is served. ద్రాక్షారసం అంటే అది కాదంటే మీకు అర్థమైపోయింది కదా అది. So including the king, రాజుతో సహా everyone drank that night. ఆ రాత్రి మొత్తం అందరూ తప్ప త్రాగారు. Everyone drank. అందరూ తప్ప త్రాగారు. I'm talking history. నేను చరిత్ర మాట్లాడుతున్నాను. This is not a story. ఇది కథ కాదు. Everyone drank. అందరూ తప్ప త్రాగారు. The Bible says, బైబిల్ చెప్తుంది, this king, ఈ రాజు, they drank in the vessels which they brought from the temple of God. వారు త్రాగినటువంటి ఆ మద్యం అనేది దేవుని మందిరము నుండి తీసుకుని వచ్చిన ఉపకరణములలో పోయబడి త్రాగారు. Satan is celebrating. సాతానుడు వాడు పండగ చేసుకుంటున్నాడు. He is celebrating over the victory over Jerusalem. యెరూషలేముపై విజయాన్ని వాడు అట్టహాసంగా జరుపుకుంటున్నాడు. They are celebrating that 70 years these Jewish people are under our feet. 70 సంవత్సరాలు ఈ యూదులను మేము బానిసలుగా చేసుకోగలిగాము అనేటువంటి సంబరాల్లో వాళ్ళు మునిగి తేలుతున్నారు. But God has chosen that night to stop their celebrations. వారి సంబరాల రాత్రికి ముగింపు పలికే రాత్రిగా దేవుడు ఆ రాత్రి ఎన్నుకున్నాడు. I believe God has brought you tonight to stop the celebration of Satan about your life. హల్లెలూయా. నీ జీవితమును గూర్చి
అపవాది చేసుకుంటున్న పండగకు ముగింపు పలికే రాత్రి ఈ రాత్రి. అందుకే దేవుడి రాత్రిని తీసుకుని వచ్చాడు. నమ్మితే చేతులెత్తి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెబుతూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. In Persia, Kores is getting ready. పర్షియాలో కోరెషు రెడీ అవుతున్నాడు. Here everyone are eating and drinking. ఎక్కడేమో అందరూ తప్పతాగి విందు వినోదాలు చేసుకుంటున్నారు. You know what happened? కానీ ఏం జరిగిందో తెలుసా? Everyone drunk. అందరూ తప్పత్రాగారు. And they forgot to close the gates. వారు తప్పత్రాగి ఆ గేట్ మూసేయడం మర్చిపోయారు. They forgot to close the 100 gates. వారు తప్పత్రాగి ఉన్నారేమో ఈ 100 ఇత్తడి తలుపులకు తాళాలేయడం మర్చిపోయారండి. Praise the Lord. And God moves the heart of Kores. దేవుడు కోరెషు మనస్సు ప్రేరేపించాడు. Come on, that's the right కోరెషు ఇదేనయ్యా మంచి అవకాశం. This is the right time. ఇదే రైట్ మంచి అవకాశం. You need to go. కోరెషు నడు. Kores takes his army. కోరెషు తన సైన్యాన్ని తీసుకొని he goes through the Euphrates river. అతడు యూఫ్రటీస్ నది తీరం గుండా వచ్చేస్తూ the history says చరిత్ర చెప్తోంది he diverts the river. ఆ యొక్క నది శాఖలైపోయింది. he diverts the river. అతడు నదిని చీల్చేశాడు. That is the first time Euphrates rivers got dried. యూఫ్రటీస్ నది ఎండిపోయిన మొదటి సమయం అదే. Amen. History says. చరిత్ర చెప్తోంది కదా. I'm not talking a story. నేను కథలు చెప్పడం లేదు. The Euphrates rivers which flowed from Eden, it was dried on that night for the people of God to release. ఏదెను తోటలో మొదలైన నది యూఫ్రటీస్ దేవుని ప్రజల కొరకు ఆ రాత్రి ఎండిపోయెను. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రాలు చేద్దాం. When God wants to release his people out of bondage, బంధకములో నుంచి దేవుడు తన బిడ్డలను విడిపించేదానికి not only rivers, he can dry the seas. హల్లెలూయా. నదులను మాత్రమే కాదు సముద్రాలను ఎండిపోవునట్టు చేయగలిగిన వాడు. హల్లెలూయా. It was dried. ఎండిపోయింది. The doors were open. తలుపులేమో తెరుచుకుని ఉన్నాయి. In one night, ఒక్క రాత్రిలోనే, in that dark night, ఆ చీకటి రాత్రిలో, in the darkest night of the people of Israel, ఇశ్రాయేలు లేక అంధకారపు ఆ రాత్రి, in the midst of the darkness, ఆ చీకటి నడుమ, amen, they enter into the city through Euphrates river. వారు యూఫ్రటీస్ నది గుండా లోపలికి జొరబడి and find all the gold and silver. వారు లోపలికి రావడంతోటే బంగారము వెండి ధన నిధులు కనబడుతున్నాయి. Because God dried the river, దేవుడు నదిని ఎండ చేశాడు all కాబట్టి the secret chambers came out. రహస్య స్థావరాలు వెలుగులోకి వచ్చేసాయి. Everything came out. రహస్య స్థావరాలు కనబడడం మొదలెట్టాయి. Kores took everything. అప్పుడు కోరెషు వాటన్నిటిని తీసేసుకుని and he went straight inside Babylon. అతడు బబులోను లోపలికి జొరబడ్డాడు. he killed everyone. అందరిని చంపేశాడు. he went straight to Ziggurat. అతడు నేరుగా జిగురాత్ లోకి వెళ్ళిపోయాడు. he took all the gold. ఆ జిగురాత్ యొక్క స్వర్ణ దేవాలయం బంగారం అంతా he took all the gold. ఆ బంగారం అంతా and he gave it to the people of God. ఆ బంగారమును తీసుకొని దేవుని ప్రజలకు ఇచ్చేశాడు. Amen. Now you can go. వాడు అన్నాడు కదా, మీరు వెళ్ళిపోవచ్చు. go and build the temple of God. మీరు వెళ్ళి మీ దేవుని మందిరం కట్టుకోండి. the same God is with us tonight. ఆ కార్యము చేసిన దేవుడే ఈ రాత్రి నీ కొరకు నీ దగ్గర ఉన్నాడు. my God is a God of histories. మన దేవుడు చారిత్రాత్మక దేవుడు. if he can do for Cyrus, ఆయన కోరెషుగా కార్యం చేయగలిగితే God can do a history in your life. ఈ రాత్రి నీ కొరకు దేవుడు ఒక ధనాగారాన్ని if you believe, come on, shout hallelujah. now take Isaiah chapter 5. యెషయా ప్రవచనం 45 లోకి వచ్చేద్దాం. let me now see the scripture. ఇప్పుడు లేఖనంలోకి వద్దాం. now it will give more understanding to ఈ you. చరిత్ర అర్థం చేసుకోవడం ద్వారా ఇప్పుడు విషయం మనకు బోధపడుతుంది కదా. so pastor is going to read chapter 44 from verse 27 to 28. 44వ అధ్యాయం 27 నుంచి నేను చదువుతున్నాను. I want to read from 26. this is a prophecy about Cyrus. కోరెషును గూర్చిన ప్రవచనం 44వ అధ్యాయం 26 నుండి. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. Amen. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరుల గూర్చవి కట్టబడిననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను.
Yeah. దాని పాడైన స్థలములను బాగు చేయవాడును నేనే. Wait, Pastor, 26 says 26 వాక్యం చెప్తుంది. God will fulfill the words which he speaks through his prophets. తన ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పిన మాటను ఆయన రూఢీపరుస్తాడు. So what is a prophecy about the people of Israel? ఇశ్రాయేలు ప్రజల గురించిన ప్రవచనం ఏంటండి? God is going to rebuild Jerusalem, దేవుడు యెరూషలేమును తిరిగి కడతానని, which has been broken. ఆ కోల్చబడిన పట్టణం. Tonight the word of God is coming to your family. అమ్మా, దేవుడు ఈ రాత్రి నీ కుటుంబం దగ్గరికి ఈ ప్రవచనాన్ని పంపిస్తున్నాడు. It's coming towards your marriage. నీ యొక్క వైవాహిక జీవితం కొరకు Pastors, పంపిస్తున్నాడు. it is coming towards your ministries. పాస్టర్ గారు మీ సేవ కొరకు ఈ వాగ్దానాన్ని God పంపిస్తున్నాడు. says, I'm going to build your ministry. నేను మీ సేవను నేను కడతాను. God says, I'm going to build your marriage. మీ కుటుంబ జీవితాన్ని నేను కడతాను. And God is going to fulfill the words of the man of God. దైవజనుని నోట మీ కొరకు పలకబడిన మాట నేను రూఢీపరచబోతున్నాను. And how he's going to do is different. ఆయన ఎలా చేస్తాడనేది ఆయన కోణంలో ఆయన You చేస్తాడు. might think how is going to happen. అది ఎలా జరుగుతుందండి అన్నట్టుకున్నావు. Everything is broken down. అంతా కూలిపోయింది కదా. How can the people of Israel build the Jerusalem once again? ఇశ్రాయేలు ప్రజలు మరలా రావడం ఏంటి, యెరూషలేం కట్టడం ఏంటి, అది కదా నీ సందేహం. God says, why do you worry? దేవుడు అంటే నువ్వెందుకు ఆ బాధ? I already had made a plan. నేను ఇప్పటికే దాని కొరకు వ్యూహరచన I already చేశాను. made a plan. ఇప్పటికే దాని కొరకు In ప్రణాళిక fact, I am రచించాను. going to raise an unbeliever. నేను ఒక అవిశ్వాసినే లేపబోతున్నాను. Pastor, if I want to build a church, పాస్టర్ గారు, మీకు చర్చి కట్టడానికి there is a chorus waiting for you. మీ కొరకు బయటకు కోరేషు సిద్ధంగా There is a ఉన్నాడు. chorus waiting for you. మీ కొరకు కోరేషు సిద్ధంగా ఉన్నాడు. I tell you, before you are formed, mother, in your mother's womb, there is a chorus. He's been formed for you. నీ తల్లి గర్భములో నీవు రూపించబడక మునుపే నీ కొరకు ఒక కోరేషును దేవుడు ముందే సిద్ధపరిచి ఉంచాడు. My dear brothers and sisters, don't worry about your marriage. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ వివాహం గురించి ఏమీ కంగారు పడకండి. I mean, there is a chorus. I mean, somebody is waiting for you. మీకోసం కోరేషు, మీ కొరకు ఒక వ్యక్తిని దేవుడు ఇప్పటికే సిద్ధపరిచేశాడు. But that chorus is a saved chorus, not an unsaved అయితే chorus. ఒక్కటి మాత్రం వాస్తవం. I should be clear, right? మీ కొరకు సిద్ధపరిచిన కోరేషు మాత్రం రక్షించబడిన కోరేషునే సిద్ధపరిచాడండి, రక్షించబడిన ఆ కోరేషును కాదు. Hallelujah. హల్లెలూయా. Now read verse 27. 27 వాక్యం. 44:27. నేనే నీ నదులను ఎండజేయుచున్నాను, ఎండి పొమ్మని Wow. ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను. కోరేషుతో. Listen how the word comes. ఆ వాక్యం ఎలా వచ్చింది చూడండి. కోరేషుతో. Let me explain. See, Kores is not born. అసలు కోరేషు ఇంకా పుట్టలేదండి అప్పటికి. ఈ But వాక్యం God says, దేవుడు అన్నాడు, the river will become dry. దేవుడు అన్నాడు, నదిని ఎండిపోమంటాను నేను. That's the word of God. దేవుని వాక్యం అది. That is the word of God. దేవుని వాక్యం అది. Amen. ఆమేన్. Now read verse 28. 28. కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా Yes. అని చెప్పువాడను నేనే. Amen. యెరూషలేముతో నీవు కట్టబడదువనియు, Wow. దేవాలయమునకు పునాది వేయబడుదుననియు నేను చెప్పుచున్నాను. Who is Kores? కోరేషు ఎవరండి? Does he know God of Jehovah? కోరేషుకి ఏమైనా యెహోవా దేవుడు తెలుసా? Does he know about Abraham, Isaac and Jacob? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఏమైనా ఆయనకు తెలుసా? Does he know about the people of Israel? ఇజ్రాయేలు ప్రజల గురించి ఏమైనా తెలుసా? Nothing. తెలీదు. But God talks about him. కానీ దేవుడు ఆయన గురించి He మాట్లాడుతూ, will build my temple. అతడు నా మందిరాన్ని He కడతాడని will చెప్పాడు. fulfill my promises. అతడు నా వాగ్దానాలు నెరవేరుస్తాడు. How many of you need a Kores in your life now? మీ జీవితానికి ఇలాంటి కోరేషులు ఎంత కావాలి అన్నవారు. You don't worry. మీరేం బాధపడకండి. Pastors, let me tell you, you don't ask for money to God. Don't ask money to God. పాస్టర్ గారు, అసలు దేవుని డబ్బులు అడగండి. Ask Kores. కోరేషుని అడగండి. Or ask God to bless your believers. లేకపోతే ప్రభువా మా యొక్క విశ్వాసులను దీవించండి అని విశ్వాసుల దీవెన కొరకు ప్రార్థన చేయండి. Ask God bring Koreses to the church. ప్రభువా మా చర్చికి కోరేషులు రప్పించు నాయనా అని ప్రార్థన చేయండి. They will bring everything, the gold and silver, into the church. అప్పుడు కోరేషే బంగారాన్ని వెండి తెచ్చేస్తాడు. I'm not talking only to the pastors. నేను పాస్టర్ గారికి మాత్రమే My మాట్లాడలేదు. dear sisters and brothers, everyone, see, God has a Kores in your life. నా సహోదరి సహోదరుడా, దేవుడు నీ కొరకు ఒక కోరేషును ఏర్పాటు చేశాడు.
All you have to do is pray like Daniel to God. నీవు చేయాల్సిందల్లా దానియేలు వలె ప్రార్థన చేయి. He's been praying. ఆయన ప్రార్థిస్తున్నాడు. He knows after 70 years we are going to go back. 70 సంవత్సరాల తర్వాత మేము వెళ్ళిపోతామని అతనికి అర్థమైపోయింది. People of Israel, the Jewish people, they don't know that. ఇజ్రాయేలుకి ఏమో అవేమి ఎక్కలేదు, వాళ్ళకి అర్థం కాలేదు. But a man of prayer knows the time has come. కానీ ప్రార్థనా పరుడికే సమయం అర్థమైంది. The season has come. మా టైం వచ్చింది అనుకున్నాడు. I tell you, when the season comes, మళ్ళా నేను చెప్తాను, నీ వంతు వచ్చినప్పుడు, when the time comes, సమయం వచ్చినప్పుడు Kores will come. కోరేష్ వస్తాడు. If you believe, come on, give glory to God. నమ్ముతున్నారండి? Don't wait for me to tell you to clap the hands. If you believe it, come on, do it. మీరు చప్పట్లో కొట్టేది నా కోసం కొట్టకండి, మీరు నమ్మితే మాత్రం గట్టిగా కొట్టండి. When the time comes, సమయం వచ్చినప్పుడు Kores will come. కోరేష్ వస్తాడు. Can you see how the scripture is being fulfilled? లేఖన నెరవేర్పు అర్థమవుతుందా? Now read chapter 45 verse 1. 45వ అధ్యాయం మొదటి వాక్యం ఇప్పుడు చదువుదాం. I think now you can understand. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. Can you read, pastor? 45వ అధ్యాయం మొదటి వాక్యం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను. Wait, pastor. It says I will loosen the belts of the king, right? Yes, sir. What it says? దాని అర్థం ఏంటంటే రాజుల నడికట్లు విప్పుతానంటే, can we see, did it happen? జరిగింది అంటారా? Because prophecy is prophecy. ప్రవచనం అంటే ప్రవచనమే. It's very clear. అది చాలా స్పష్టం. Now turn to Daniel chapter 5. దానియేలు 5వ అధ్యాయం చూడండి ఒకసారి. Let's see what's happened. ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. I will show you. దానియేలు 5వ అధ్యాయం. Daniel chapter 5. దానియేలు పుస్తకం 5వ అధ్యాయం verse 6 in Tamil, I don't know in Telugu. Yeah, verse 6 please. 6వ వాక్యం. అతని ముఖము వికారమాయను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదలి అతని మోకాలు గడగడ వణుకుచూ కొట్టుకొనుచుండెను. The Bible says, బైబిల్ చెప్తుంది నడికట్లు. అంతే కదా. Kores was not born. కోరేష్ పుట్టక ముందే ఆ మాట. When Isaiah speaks this prophecy, Kores doesn't know about it. యెషయా ఈ ప్రవచనాలు చెప్పేటప్పటికి అసలు కోరేష్ లేడు. Kores never knew this scripture is about him. అంతేకాదు, కోరేష్కి అసలు అర్థం తెలియదు ఈ వచనం అతని కోసమని. And God says the rivers will be dried. దేవుడు అన్నాడు నదులు ఎండ చేస్తాను. And God says he will build the temple. దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తాను. And God clearly says when Kores goes, the belt of the kings will come down. కోరేష్ వెళ్ళినప్పటికీ రాజుగారు బెల్ట్ ఊడిపోద్ది అని చెప్పాడు దేవుడు. Did it happen? జరిగిందా లేదా చెప్పాలి ఒకసారి. చదివారు కదండి. Did it happen? జరిగిందా లేదా? Can God do in your life? దేవుడు నీ కొరకు అది చేయలేడా? If God decides to bless you, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నిశ్చయించుకుంటే, when your time comes, నీ సమయం వచ్చినప్పుడు God will make sure who wants to sleep, he will make them to sleep. అసలు దేవుడు నీ విషయంలో ఎవరికి నిద్ర పట్టాలో వాడికి నిద్ర పట్టేలా చేసేస్తాడు. He will transfer that officer, amen, who is against your your plans. నీ యొక్క ప్రణాళికలకు విరోధంగా ఉన్న అధికారికి ట్రాన్స్ఫర్ వచ్చేది నీ కోసమే. God will take care of everything. అవన్నీ దేవుడు చూసుకుంటాడు. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? Because on that dark night God made everyone, thousands of princes to be drunk and they are sleeping. ఆ అంధకారపు రాత్రి 1000 మంది రాకుమారులు తప్పత్రాగి మత్తులై నిద్రపోయారు. If God can do, దేవుడు అది అప్పుడు చేస్తే don't worry about your situation. అసలు నీ పరిస్థితి నువ్వెందుకు బాధపడతావు? He is going to act in your life. ఆయన నీ విషయంలో కార్యం చేయబోతున్నాడు. The Lord says tonight the time has come. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు సమయం వచ్చి ఉన్నది. You're going to see your enemy been sleeping. నీ శత్రువులు నిద్రపోతారు చూడు. You're going to see the enemy's belts has been loosed. నీ శత్రువుల బెల్టులు ఊడిపోతాయి చూడు. You're going to see your enemy's legs be shaken. నీ శత్రువుల కాళ్ళు గడగడలాడతాయి చూడు. You're going to see everything is going to come down. అన్ని నీ శత్రువుల ప్రణాళికలు కుప్ప కూలిపోతాయి చూడు. If God acts on your life, దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకోవడం nothing can come and stand before God. దేవుని ఎదుట ఏదియో నిలువజాలదు. Hallelujah. 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 Is the Lord
God speaking to you? దేవుడు మాతో మాట్లాడుతున్నాడన్న వారు మాత్రమే చేతులెత్తి ఒకసారి యేసయ్యకు ఒక మంచి స్తోత్రం Do you చెప్పగలరు. believe that what God has done to Cyrus can do to you? కోరేషుకు చేసిన దేవుడు నాకు చేస్తాడని చెప్పగలిగితే చేతులెత్తి ఒకసారి గట్టిగా మాట చెప్పండి. Let's read the scripture. లేఖనాన్ని చూద్దాం. Verse 1, yeah. మొదటి వాక్యం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లు విప్పెదను. Right. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా. The doors are kept open. ద్వారాలు ముయ్యబడలేదు. The doors were opened. And next. Yeah. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిస్తున్నాడు. Amen. నేను నీకు ముందుగా పోవచ్చు. Wait. Verse 2 is very, very important. I will go before you. నేను నీకు ముందుగా పోవచ్చు. మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. All that is crooked will be straightened, right? Yes. మెట్టగా ఉన్న ప్రతి స్థలము సరళము చేయబడుతుంది. What is the crooked? That is the Euphrates river. చూడండి, వంకర టింకర్ అంతా ఏది చెప్పండి? యూఫ్రటీస్ నది. Yeah, that is the nadi. It is going to be, even you're going to walk on it. ఆ నది ఎండిపోతది. ఆ నదిలో నువ్వు నడుస్తావు. Tonight God says he's going before you. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఆయన నీకు ముందుగా వెళ్ళువాడు. The time has come in your life. నీ జీవితానికి సమయం రానే వచ్చింది. The time has come in your life. సమయం రానే వచ్చింది. God doesn't want you to be in the bondage. నీవు బంధకములో ఉండడం దేవునికి ఇష్టం కాదు. God doesn't want you to be in that sickness. నీవు ఆ రోగములో ఉండడం దేవునికి ఇష్టం కాదు. God is going to change the medical report. ఓ నీ మెడికల్ రిపోర్ట్ ను దేవుడు మార్చబోతున్నాడు. God wants you to come out of it right now. ఇప్పుడే దేవుడు నా బంధకం నుంచి విడిపిస్తాడు. No more Egypt. ఐగుప్తు లేదిక. No more Babylon. బబులోను లేదిక. The Lord is going before you. దేవుడే నీకు ముందుగా వెళ్ళుచున్న రాత్రి. All that is crooked is coming even. ప్రతి వంకర టింకర స్థలాలు దేవుడు. The doors are open. తలుపులు తెరవబడ్డాయి. The gold and silver is for you. వెండి బంగారాలు నీవు స్వాధీనపరచుకో. We are going to enter inside. లోపలికి జొరబడు. We are going to capture the darkness. నీవు అంధకారాన్ని స్వాధీనపరచుకో. We are going to overcome the ziggurat. నీవు జిగురాటును ఆక్రమించుకో. We are going to come against the ziggurat, the darkness which is covering this place. జిగురాటుకు విరోధంగా ఎవరు రాలేరు. చీకటంతా ఆవరించేసింది. We are going to come against the principalities and powers. అనగా ఇప్పుడు మనము వెళ్ళేది అంధకార సంబంధమైన ప్రపంచమునకు ఎదురెళ్ళుచున్నాము. And we are going to take the treasures, the souls as a treasure from this place. హల్లెలూయా. అంధకార సంబంధమైన యుగ పరిస్థితుల్లో ఉంటున్న దేవుని శ్రేష్టమైన ఆత్మలను దేవుని కొరకు మనము సంపాదించబోచున్నాము. పాస్టర్ గారు, this is the prophetic word. ఇది మీ కొరకు దేవుని ప్రవచనం. It's time to act upon the word of the Lord. దేవుని వాక్యాన్ని నమ్మి వాక్యానుసారమైన వాగ్దానాన్ని This is the night. This is the night. ఈ రాత్రి God is moving your heart. దేవుడు నీ హృదయములో కార్యం చేస్తున్నాడు. Tonight you are the Kores. ఈ రాత్రి ఒక కోరేషు. You have to rise up. నీవు లేవాలి. It's not the time to sleep. ఇది నిద్రపోయే సమయం కాదు. The devil is celebrating. అపవాది పండుగ చేసుకుంటున్న సమయం. Satan is celebrating. సాతానుడు సంబరాలు చేసుకుంటున్నాడు. My dear children of God, it's not time to sleep. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నిద్రించే సమయం కాదు. It's time to rise up. ఇది లేచి పరిగెత్తే సమయం. Because God is going before you. దేవుడు నీకు ముందుగా వెళ్ళుచున్నాడు. He's going before you. ఆయన నీకు ముందుగా వెళ్ళుచున్నాడు. This is the word of the Lord. ఇది యెహోవా వాక్కు. He is going before you. ఆయన నీకు ముందుగా నడుస్తున్నాడు. He is going to open the doors for you. ఆయన నీ కొరకు తలుపులు తెరవబోతున్నాడు. I tell in the name of Jesus. రెండు చేతులు పైకెత్తాం ఒకసారి. యేసయ్య నామములో we are going to overcome the darkness. చెప్దాం అందరూ, చెప్పండి నాతో. యేసయ్య నామములో చీకటిని జయిస్తాను. Hallelujah. Hallelujah. The darkness has no authority over your life. నీ జీవితం మీద అంధకారానికి అధికారము లేదు. No, it doesn't have any authority over your life. అంధకారానికి అధికారము లేదు. My dear children, don't fear. ఓ దేవుని బిడ్డ తలుపులు తెరవబడుతున్నాయి. Rise up. లెమ్మో. Like Cyrus. లెమ్మో కోరేషు వలె. Hallelujah. Hallelujah. It all happened in one night. ఇవన్నీ
ఒక్క రాత్రిలో జరిగిపోయాయి. If you believe, God can do tonight. నీవు నమ్మితే ఈ రాత్రే దేవుడు నీ కొరకు ఆ రాత్రిగా He చేయబోతున్నాడు. can do it tonight. ఈ రాత్రి నీ కొరకు ఆ కార్యం చేయబోతున్నాడు. I want to ask Pastor to read verse 4. 4వ వాక్యం. Yes. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులనిచ్చితిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. Can you see, the Bible clearly says the bronze gates were open. ఇక్కడ మనం చూస్తాం ఇత్తడి తలుపులు పగలగొట్టబడ్డాయని. చదివారండి? ఉందండి 2వ వాక్యం. Can you see, amen, the treasures of darkness was given to Kairos. అంధకార స్థలములో ఉంచబడిన నిధులు కోరేషుకి ఇవ్వబడ్డాయి. This is not just a prophetical word. ఇది ఒక ప్రవచన వాక్కు మాత్రమే కాదు. What we read is a history. మనము చదివింది చరిత్ర. If you go to London Museum, మీరు లండన్ మ్యూజియంకి వెళ్తే, there is a museum in London. లండన్లో ఒక మ్యూజియం ఉంది కదా. If you go there, అక్కడికి వెళితే you can go and find, it's a big museum. At least you need 3 to 4 days to, look around. అసలు మ్యూజియం చూడడానికి కనీసం 4 రోజులు పడుతుంది. Lot of sections are there. చాలా సెక్షన్స్ ఉంటాయి అందులో. If you go there to an India section, మీరు ఇండియా సెక్షన్కి వెళితే, when the British people ruled India, బ్రిటిష్ వాళ్ళు ఇండియాను పరిపాలించే they రోజుల్లో took a lot of precious things from our nations. మన దేశం నుంచి చాలా పట్టుకెళ్ళిపోయారు. You go and see there, everything is there. అవన్నీ అక్కడ లండన్ మ్యూజియంలో ఉంటాయి. We cannot bring it here. అవి మనం తెచ్చుకోలేము. You go to Egypt section, ఐగుప్తు సెక్షన్కి వెళితే you can see pyramids, small pyramids inside. అక్కడ చిన్న చిన్న పిరమిడ్ల మ్యూజియంలో ఉంటాయి. You can see a lot of mummies are there. అక్కడ చాలా మమ్మీలను చూస్తాం. You can go to all the, all the sections, like you can see all the countries, every precious thing is there. ఆ లండన్ మ్యూజియంలో ప్రతి దేశం యొక్క ప్రశస్తమైన వస్తువులు వాళ్ళు దోచుకెళ్ళిపోయినవన్నీ దాచుకున్నారు. And you can go to the Persia section. మీరు పర్షియా సెక్షన్కి వెళితే, When you enter into the Persia section, పర్షియా సెక్షన్కి వెళ్ళగానే there is a small glass is made there. అక్కడ ఒక చిన్న గ్లాస్ ఒకటి చేయబడింది. Inside the glass as a small wheel is there. Wheel. ఆ గ్లాస్ మధ్యలో ఒక చిన్న చక్రం ఉంది. It's a wheel. It's like a drum. ఆ చక్రం ఒక డ్రమ్ లాగా, which is called Cyrus wheel. దాన్ని కోరేషు చక్రము అని పిలుస్తారు. It is nothing but a message which was written by Cyrus with his own hand. కోరేషు తన చేతితో స్వయంగా వ్రాసినటువంటి ఒక సందేశం కోరేషు చక్రం మీద ఉంటుంది. I'm not telling a story. కథ కాదండి. I've been there for twice. I've seen నేను 2 సార్లు అది చూసి వచ్చాను. It is called Cyrus wheel. అది కోరేషు చక్రం. It's written in the Persian language. అది పర్షియా భాషలో రాయబడింది. And it is translated in English. అది పర్షియా భాషలో రాయబడి ఇంగ్లీష్లో తర్జుమా What చేయబడింది. it is translated is అక్కడ ఏమి తర్జుమా చేయబడిందంటే, nothing but what is written here in the word. ఇక్కడ ఏమి రాయబడిందో ఆ మాటలే కోరేషు అక్కడ రాసుకున్నాడు. On a particular year, ఆ ప్రత్యేక on a సంవత్సరం, particular night, ఆ ప్రత్యేక రాత్రి, how he diverted the river, ఎలాగు నదిని విభాగించాడు, how every gates were opened, ఎలాగు తలుపులు తెరవబడ్డాయో, how he overcome Babylon. ఎలాగు బబులోను జయించాడు. He himself wrote it and it is there in the history. ఆయనే స్వయంగా రాశాడు. ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి. That's why I'm saying my God is a God of history. అందుకే నేను చెప్తున్నాను, నా దేవుడు చారిత్రాత్మక దేవుడు. And he can make a history tonight. ఈ రాత్రి ఆయన నీ జీవితములో చరిత్ర సృష్టించగలడు. Let me say it again. If God can do it for an unbeliever Cyrus, he can do it for you, my dear children of God. ఒక అవిశ్వాసి అయిన కోరేషుకే చరిత్ర సృష్టించగలిగితే, దేవుని నమ్మి దేవుని ఆరాధించే నీ కొరకు దేవుడు ఎందుకు చరిత్ర సృష్టించలేడు? There is a treasure waiting for you in the midst of darkness. ఈ అంధకార పరిస్థితుల మధ్య గుప్త నిధులు దాచబడి ఉన్నాయి. I don't fear of darkness. నాకు చీకటి అంటే భయం లేదు. You know, because there is a treasure in the darkness. ఎందుకంటే చీకటిలో Whenever I see darkness, నేను రహస్య యొక్క అంధకారాన్ని చూసినప్పుడు I say I'm excited. చీకటి వస్తుండే చాలు Because సంతోషం వచ్చేది నాకు. in the midst of my problems, ఎందుకంటే నా కష్టాల మధ్య, in the midst of my tribulations, నా శ్రమల మధ్య, in the midst of my persecutions, నా యొక్క నిందల మధ్య, in the midst of my enemies, నా యొక్క శత్రువుల మధ్య God has a treasure. దేవుడు నా కొరకు ఒక గుప్త నిధిని దాచి ఉంచాడు. Hallelujah. హల్లెలూయా. My dear children of God, నా ప్రియ దేవుని బిడ్డలారా, I know you are going
through some darknesses. నీవు జీవిత చీకటిలో పయనిస్తున్నావు కదా. Darkness in your marriage. నీ వివాహములో చీకటి యుగం. Darkness in your finances. నీ ఆర్థిక పరిస్థితుల్లో చీకటి యుగం. Darkness in your ministry. నీ సేవలో చీకటి అనుభవాలు. Darkness in your businesses. నీ వ్యాపారములో చీకటి పరిస్థితులు. In your education. నీ విద్యలో చీకటి పరిస్థితులు. Everything is dark. అంతా అంధకారమే. Everything is dark. అంతా అంధకారమే. You are thinking there is no future for me. నాకు ఇంకా భవిష్యత్తే లేదనుకుంటున్నావు కదా. Don't believe the lie of Satan. అది అపవాది ఆడుతున్న పెద్ద అబద్ధం. Tonight the Spirit of God is speaking to you. ఈ రాత్రి దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు. The Lord says, ప్రభు అంటున్నాడు, it's me, I have brought you to the darkness. చీకటిలోనికి నిన్ను నడిపించిన వాడను నేనే. I brought you into the darkness. చీకటిలోకి పంపిన వాడను నేనే. So that you might see a treasure in the darkness. తద్వారా అంధకారములో నేను నీ కొరకు దాచిన ఆ గుప్త నిధిని నువ్వు పట్టుకెళతావు. So that you might glorify my name. తద్వారా నీవు నా నామమును మహిమపరుస్తావు. There is a treasure waiting for you. చేతులెత్తుదాం ఒకసారి. నీ కొరకు ఒక గుప్త నిధి దాచబడి ఉన్నది. There is a treasure waiting for you. నీ కొరకు గుప్త నిధి దాచబడి ఉన్నది. In your families. నీ కుటుంబాల్లో. Hallelujah. 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 Is the Lord God speaking to you tonight? నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న వారు మాత్రం చేతులెత్తి ఒకసారి గంభీరంగా దేవునికి స్తుతి చెల్లించగలరు. That's why David says in Psalms 23. అందుకనే దావీదు 23వ కీర్తనలో అంటాడు, Even I walk through the valley of shadow of death, the dark death, I will not fear, because in the midst of that death, that darkness, my God is with me. దావీదు తన కీర్తనలో పాడుకుంటాడు కదా, మరణాంధకారపు లోయలో నేను సంచరించిన నేను భయపడను, ఎందుకంటే ఆ గాఢాంధకారపు లోయలో వెళ్ళినప్పుడు నా దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. That's why Solomon, when he praises God, he says, అందుకనే సొలొమోను దేవుని స్తుతించినప్పుడు, my God is a God who dwells in the midst of the darkness. అంధకారమందు నివసించుచున్న దేవుడిగా వర్ణిస్తాడు సొలొమోన్. Solomon says he dwells in the midst of darkness. సొలొమోన్ అంటాడు అంధకారమందు ఆసీనుడై ఉన్నాడు అంటాడు. How many of you believe that you can take a treasure out of darkness? చీకటిలో గుప్త నిధులను తెచ్చేసుకోగలనని ఇప్పుడు ఎంతమందికి నమ్మకం వచ్చేసింది? Amen. ఆమేన్. Now చూడండి, when God speaks to Cyrus, దేవుడు కోరెషుతో మాట్లాడినప్పుడు, speaks about Cyrus, దేవుడు కోరెషు గురించి మాట్లాడినప్పుడు, he says, Cyrus, I am doing this to you because of the sake of Jacob. నేను ఇవన్నీ యాకోబు కోసం చేస్తున్నాను. For the sake of Jacob, God is going to do such a miracle for this man. యాకోబు నిమిత్తం ఇలాంటి ఒక అద్భుతాన్ని దేవుడు ఈయనకు చేస్తున్నాడు. Oh Lord, for the sake of John Reuben, Lord, you do a miracle to Cyrus. ప్రభువా, జాన్ రూబేను కోసం, you tell your name. ప్రభువా, జ్యోతి బాబు కోసం ఒక ఈ కోరేష్కి అద్భుతం చేయను ఆయన. మీకు మీరు చెప్పుకోండి ఒకసారి ఆ మాట, మీ పేరు చెప్పి. See, God remembers you. దేవుడు మిమ్మును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. Because he remembers you, he raises somebody else. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నందున నీ కొరకు ఎవరినో దేవుడు లేపుతాడు. I prophesy in the name of Jesus. యేసయ్య నామములో నేను ప్రవచిస్తున్నాను. Let a Cyrus raise for you, for your ministry, for your నీ family. కొరకు, నీ సేవ కొరకు, నీ పరిచర్య కొరకు కోరేషు లేచును గాక. Let me talk about Jacob. నేను యాకోబు గురించి మాట్లాడతాను. Very interesting. చాలా ఆసక్తి అండి. Jacob was a man who found the treasures in the midst of the darkness. యాకోబు అంధకారములో గుప్త నిధులు సంపాదించడములో దిట్ట. Every treasure, I want some monitors, yeah. Every treasures, మానిటర్స్ చూడండి, ప్రతి గుప్త నిధులు Jacob found, యాకోబు చూసిన ప్రతి గుప్త నిధి was not in the daytime. యాకోబు పట్టుకున్న నిధులేవి పగటి వేళ పట్టుకోవడం. It's always during the darkness. అన్ని చీకట్లోనే పట్టుకుంటాడు ఆయన. Well, let me explain, right? కొంచెం వివరిస్తాను చూడండి. The first darkness Jacob faced was loneliness. అతడు ఎదుర్కొన్న మొదటి చీకటి ఒంటరితనము. Loneliness. ఒంటరితనము. After he was cheating his brother Esau, అతడు తన యొక్క అన్నగారిని యాషావును మోసగించిన తరువాత he's running from home. ఇంటి నుంచి పారిపోతున్నాడా? That was the first night. అది మొదటి రాత్రి ఆయన లైఫ్, ఆయన After జీవితంలో. running 30 miles, 30
30 మైళ్ళు ప్రయాణించాక he came to a place called Bethel. అతడు బేతేలు అనే ఒక ఊరు వచ్చాడు. And the sun came down. సూర్యుడు అస్తమించాడు. The first darkness in Jacob's life, he was alone. యాకోబు జీవితంలో మొదటి చీకటి ఏదంటే ఒంటరితనము. అతడు ఒంటరివాడై, Nobody was with him. ఆయనతో ఎవ్వరు లేరు. The first experience. మొదటి అనుభవం. If you are a pastor here, మీరు ఇక్కడ పాస్టర్ గారు అయితే, when you step into the ministry, మీరు సేవలో అడుగు పెట్టగానే the first darkness you face is loneliness. పాస్టర్ గారు, మీరు సేవలో ఎదుర్కొనే మొదటి రాత్రి ఒంటరితనం అండి. Even you have your wife, మీకు భార్య ఉంటుంది, even you have your children, మీకు పిల్లలు ఉంటారు, but you will face loneliness. కానీ జీవితపు ఒంటరితనం అనుభవిస్తారు. I faced it. నేను ఎదుర్కొన్నాను. When I was 18 years old, నా 18వ ఏట, after finishing my 12th standard, నేను 12వ తరగతి పూర్తి God చేసుకున్నాక opened a way for me to go and study the Bible school in Scotland. స్కాట్లాండ్లో వాక్యం నేర్చుకోవడానికి దేవుడు నాకు ద్వారాలు తెరిచాడు. So I'm the only child to my parents. నా తల్లిదండ్రులు ఒక్కడే కొడుకుని, No brothers, no sisters. నాకు అక్క చెల్లెలు గాని అన్నదమ్ములు ఎవరు లేరు. So it was 18. I mean, the first time I was separated from my parents. అసలు 18వ ఏట, అది కూడా మొట్టమొదటిసారి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన సమయం. God took me. దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. So I caught my flight from Chennai. చెన్నై నుంచి ఫ్లైట్లో వెళ్ళాను. So the person who sent me from here ఇక్కడి నుంచి పంపిన ఆయన said that, John, when you go and land in London, నువ్వు లండన్ వెళ్ళగానే there will be somebody will be holding a name, John Reuben, you know. జాన్ రూబెన్ అని ఒక పేరు పట్టుకుని, ఒక కార్డు పట్టుకుని ఒక ఆయన ఎయిర్పోర్ట్లో ఉంటాడని చెప్పాడు ఆయన. So I took the flight. విమానం ఎక్కాను. I was 18 years old. 18వ సంవత్సరం అండి. Even my mustache is not grown. నాకు అప్పుడు ఇంకా మీసాలే ఎదగలేదు. I'm the only child. ఇంట్లో ఒక్కడే I కొడుకుని. was not ever separated from my parents. అసలు ఎప్పుడు అమ్మా నాన్న విడిచిపెట్టి ఉండలేదు. I was landed in London. లండన్ చేరుకున్నాను. It's a big airport. పెద్ద ఎయిర్పోర్ట్. Lot of thousands and thousands of people are coming out. ఆ ఎయిర్పోర్ట్ నుంచి వేలాది మంది బయటకు వెళ్తున్నారు, లోపలికి వస్తున్నారు. So I took my luggage and I was coming out. లగేజ్ తీసుకుని బయటకు వచ్చాను. And nobody was there to receive me. అసలు నన్ను రిసీవ్ చేసి కూడా ఒక్కరు రాలేదు. It was around 8 o'clock in the night. అది రాత్రి 8 గంటలకు ఆ టైంలో చేరుకున్నాను. And nobody was there to receive me. అసలు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రాలేదు. I got scared. భయమేసేసింది. This happened in 1995, right? ఇది 1995లో జరిగిన సంఘటన. Those time we didn't have any telephones. అప్పట్లో టెలిఫోన్లు లేవు. We didn't have any mobiles. మొబైల్స్ లేవు. No Facebook, no Twitter. ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లేదు. Even in India we didn't have the coin booth, you know coin? అప్పుడు ఆ డబ్బా ఫోన్లు కూడా లేవండి. అదే కాయిన్ బాక్స్లు కూడా లేవు ఫోన్లు. I was standing there. అక్కడ నిలబడిపోయి I got scared. ఎంత భయం అంటే I was చెప్పలేను. waiting for more than an hour. గంట సేపు వెయిట్ చేశాను. Nobody came to receive me. ఎవ్వరూ నన్ను అసలు The doors are closing up automatically and opening automatically. ఎలా ఉందంటే అక్కడ డోర్లు వేసేస్తున్నా, ఆటోమేటిక్ గా డోర్ పడిపోతుంది, డోర్ ఓపెన్ అవుతుంది. I have never seen that before in 95. అక్కడ అప్పుడు 95 సంవత్సరం ఉన్నాను. And today you can see everything here. ఇప్పుడైతే ఆ టెక్నాలజీ 1995లోనే అక్కడ ఉంది. అది ఇప్పుడు మనకు కూడా ఉందనుకోండి. I was waiting there. నేను అక్కడ వెయిట్ I went to చేస్తాను. the information desk. నేను ఇన్ఫర్మేషన్ డెస్క్ I వెళ్ళాను. told them I am John Reuben. I am coming here. I have come for to go to Scotland. నేను చెప్పాను, నేను ఇక్కడికి వచ్చానండి, నా పేరు జాన్ రూబెన్, స్కాట్లాండ్ వెళ్ళాలని I don't చెప్పాను. know how to go out of the airport. ఎయిర్పోర్ట్ నుంచి ఎలా బయటకు వెళ్ళాలో తెలియదండి అన్నాను. So I don't know what to do. ఏం చేయాలో తెలియదు నాకు. So they announced in the mic. వారు మైక్ లో అనౌన్స్ చేశారు. So I waited. వెయిట్ చేశాను. It's around 10 o'clock now. రాత్రి 10 అయిపోయిందండి. Nobody came to receive me. నన్ను తీసుకెళ్ళడానికి ఒక్కరు రాలేదు. Oh, I really scared. భయం అంటే ఇంకా చెప్పలేను. That's the first time I prayed in my life. నా జీవితంలో మొట్టమొదటి చేసిన ప్రార్థన అది. Lord, I am alone now. దేవా, నేను ఒంటరి వాడను. I've come to study for the ministry. ప్రభు, సేవ కోసం చదువుకోవడానికి వచ్చాను. But this is not a good start. కానీ సేవ కోసం చదువుకొచ్చి శుభారంభం అయితే కాదు నాయన. I'm alone now. I don't know what to do. ఒంటరి వాడిని అయిపోయానయ్యా. I need help. నాకు సహాయం I was కావాలి. sitting there crying in the airport. అక్కడే కూర్చుని ఏడ్చేసానండి. Suddenly an old man and a woman came near me. వెంటనే అక్కడికి ఒక ముసలాయన, ఒక ముసలావిడ, వృద్ధులైన They దంపతులు should be వచ్చారు. 80 to 90 years old. వారికి 80-90 సంవత్సరాలు ఉంటది. They touched me. వాళ్ళు ఇలా ముట్టుకుని, What are you doing? Why are you sitting here? బాబు ఏం చేస్తున్నావు అని అడిగారు. I said I've come from India to go to Scotland. నేను చెప్పాను, నేను ఇండియా నుంచి వచ్చాను, స్కాట్లాండ్ వెళ్ళాలి అని So చెప్పాను. they got my address వాళ్ళని అడ్రస్ తీసుకున్నారు. and told me, you know where you're going? నాతో అన్నారు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా అన్నారు. You're going Aberdeen. The place is called Aberdeen. అబర్దీన్ అనే ప్రాంతం వెళుతున్నావు. You have to travel at least 12 hours from London to Aberdeen. నీవు లండన్ నుండి 12 గంటలు ప్రయాణం చేయాలి. ఆ ఊరికి వెళ్ళాల్సిన అడ్రస్ ఇది అన్నాడు ఆయన. Heart attack came. గుండెపోటు వచ్చేసింది నాకు. ఇంకా I said I don't know what to do.
ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. So they got the telephone. వారు టెలిఫోన్ They తీసుకున్నారు. called the Bible college. వారు బైబిల్ కాలేజీకి ఫోన్ See, చేశారు. this boy is here and you have not come to receive him. మీ అబ్బాయి ఇక్కడ ఒక అబ్బాయి మీ విద్యార్థి ఉన్నాడండి, తీసుకెళ్ళడానికి మీరు ఎవరు రాలేదని అడిగాడు The ఆయన. Bible college said, బైబిల్ కాలేజ్ అంది, put him in a bus and send him. ఆయన ఒక బస్సులో ఎక్కించి పంపించండి అన్నారు. But these old people said, no, ఈ పెద్దోళ్ళు అన్నారు అండి, we are not going to send him tonight. మేము ఈ రాత్రి పంపము ఇన్ని, We are going to take him to our house. మేము మా ఇంటికి తీసుకెళ్తాం మీ అబ్బాయిని అన్నారు వాళ్ళు. So took the luggage, లగేజ్ తీసుకుని put it in the car, కారులో పెట్టుకుని and they took me somewhere. నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. Because of the jet lag, because I have been traveling. నేను ఇప్పుడు ప్రయాణం చేస్తూ వచ్చాను కదండి విమానంలో. I slept in their car. వాళ్ళ కారులో నిద్ర I don't know వచ్చేసి whether they're kidnapping me or what. వాళ్ళు నన్ను కిడ్నాప్ చేస్తున్నారా, I don't know who- తీసుకెళ్తున్నారా, ఏం అర్థం కాలేదు. I don't know who they are. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. So we travel around 2 to 3 hours from London. 2-3 గంటలు లండన్ నుంచి ప్రయాణం చేశాం. So they wake me up at their home. ఇంటికి వెళ్ళాక లేపారు నన్ను కారులోంచి. I mean, they opened their door and then said, this is my son's bedroom, you rest. వాళ్ళు అన్నారు, ఇది మా అబ్బాయి బెడ్రూమ్ అండి, నువ్వు రెస్ట్ తీసుకో అన్నారు. I was so young, I have any knowledge. I'm asking I didn't ask, who are you? Why are you doing this? అసలు మీరు ఎవరండి, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారని అడిగే వయసు కూడా కాదండి అది. అసలు నాకేం తెలియదు అప్పుడు. I slept in early morning, I woke up. నేను వాళ్ళు పడుకున్నాను, పొద్దున లేచాను అంతే. So they prepared the breakfast. వాళ్ళు టిఫిన్ ఏర్పాటు చేశారు. First time I'm eating the English food with the knife నేను and fork. అప్పుడు ఈ పోర్కులు ఇవన్నీ పట్టుకుని ఇంగ్లీష్ ఫుడ్ తిన్నా ఫస్ట్ టైం. Everything is flying here and there. అన్ని అక్కడెక్కడ పరిగెడుతున్నాయి. And they took me to the bus station. బస్ స్టేషన్ తీసుకెళ్లారు. They bought the bus ticket. వాళ్ళే బస్ టికెట్ కొన్నారు. They said 3 buses you have to change. వాళ్ళు అన్నారు, నువ్వు 3 బస్సులు మారాలన్నారు. They said to the driver, వాళ్ళు డ్రైవర్ తో చెప్పారు, take care of him. ఈ అబ్బాయిని చూడండి, He's new to this country. ఈ దేశానికి ఫస్ట్ టైం Until he వస్తున్నాడు. goes to Aberdeen, it is your responsibility. అబెరిన్ వెళ్ళే వరకు మీదే బాధ్యతని డ్రైవర్ కి చెప్పారు. Listen very carefully. They put in my bus. వాళ్ళు నన్ను బస్సులో So పెట్టారు. I went to Aberdeen. I joined the Bible college. అబెరిన్ వెళ్ళాను, అక్కడ బైబిల్ కాలేజ్ జాయిన్ అయ్యాను. Till that time, I didn't ask their number. అప్పటి వరకు వాళ్ళ నంబర్ అడగలేదు నేను. I didn't ask their name. వాళ్ళ పేరు అడగలేదు. I never asked who they are. అసలు వాళ్ళు ఎవరో కూడా అడగలేదు నేను. If some of us, or maybe me, if I go again, I have been to a lot of times. చాలా సార్లు వెళ్ళనుకోండి ఇప్పుడు తర్వాత. Certainly, I will get the phone number. కానీ ఇప్పుడైతే మాత్రం ముందు వాళ్ళ ఫోన్ నెంబర్ తీసేసుకుంటున్నాను. Pastors, పాస్టర్ గారు, you always get the phone number. అసలు పాస్టర్ గారు ఫోన్ నెంబర్లు తీసుకోవడంలోను అసలు ఇంక సిద్ధహస్తులు కదండి. But I didn't get anything. నాకు అప్పుడు ఈ ఆలోచనలు ఏమున్నాయి. When I got down, నేను దిగాను, బస్ దిగాను, I went to the Bible college. నేను బైబిల్ కాలేజీకి వెళ్ళాను. Listen very carefully. జాగ్రత్తగా వినండి. After 1 week, ఒక వారం తర్వాత I got a call from the reception. నాకు రిసెప్షన్ నుంచి ఫోన్ వచ్చింది. They said, come. I came to the reception నేను రిసెప్షన్కి వచ్చాను in the Bible college. బైబిల్ కాలేజీలో. I saw a huge bag. ఒక పెద్ద బ్యాగ్ కూడా వచ్చింది. When I opened it, ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే I saw full of winter clothes. ఆ బ్యాగ్ నిండా కూడా చలికాలానికి వేసుకునే దుస్తులు ఉన్నాయి. Full of winter clothes. అవన్నీ శీతాకాలపు దుస్తులు. Sweaters, స్వెటర్లు, thermal wears, shoes, socks. Everything was there. ఆ శీతాకాలపు దుస్తులు పెట్టేది. I realized, నాకు అర్థమైంది, when I was in their home, నేను వారింట్లో ఉన్నప్పుడు they opened my suitcase. వారు నా సూట్ కేసు ఓపెన్ చేశారు. And they found that I went to England like this way. నేను ఇంగ్లాండ్ ఇలా వెళ్ళిపోయాను, మరి సాదాసీదాగా I went like this. నేను ఇలాగే వెళ్ళిపోయిన అవన్నీ చూసి. It's a very cold country. అదేమో శీతల ప్రాంతం. And particularly Aberdeen, the temperatures come down to -20. అసలు అబెర్డీన్ బైబిల్ కాలేజ్ ఉన్న చోట అయితే -20. And they found that I have come as if I'm coming to India. ఇండియాలో ప్రయాణం చేసినట్టు లగేజ్ సర్దుకుని వెళ్ళాను కదా మరి. So this old couple, they packed full of winter clothes. ఆ వృద్ధ దంపతులు ఏం చేశారంటే శీతాకాలపు దుస్తులు కొని and sent it to me. నాకు పంపించారు అక్కడికి. And they wrote a letter. వారు లెటర్ రాశారు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. What is written in the letter? ఆ లెటర్ లో ఏముందంటే, Dear John Ruben, we are Kenneth and Patricia Neves. మేము కెన్నెత్, Patricia Neves. We are missionaries to Uganda. మేము ఉగండాకు మిషనరీలము. It was a month of November. అది నవంబర్ నెల. So we are come back to our own country, England, for Christmas holidays. మేము క్రిస్మస్ హాలిడేస్ కు ఉగండా నుండి వచ్చాము అప్పుడు ఇంటికి. We are missionaries in Uganda. మేము ఉగండా మిషనరీలము. We have come for the holidays. మేము సెలవులకు వచ్చాము ఇక్కడికి. When we landed in the airport, మేము ఎయిర్పోర్ట్ లోకి వచ్చినప్పుడు the Spirit of God spoke to us. దేవుని ఆత్మ మాతో మాట్లాడాడు. Look at that boy sitting there. ఆ అబ్బాయి ఏడుస్తున్నాడు చూడు. Go and help him. ఆ అబ్బాయికి సహాయపడమని చెప్పాడు. చెప్పాడు. Go and help him. ఆ అబ్బాయికి సహాయపడమని చెప్పాడు. We came to you.
మేము మీ దగ్గరికి వచ్చాం. We helped you. నీకు సహాయపడ్డాం. We opened your suitcase. మీ సూట్ కేసు ఓపెన్ చేసాం. We didn't find any winter clothes. అసలు శీతాకాలపు దుస్తులు లేవు నీ దగ్గర. These are the winter clothes. ఇవి శీతాకాల దుస్తులు నీకు They also పంపిస్తున్నాం. said, మేము వాళ్ళు అన్నారు, John, don't write anything back to us. మాకు మాత్రం తిరిగి రిప్లై ఇవ్వకో. Don't try to find us again. అసలు మమ్మల్ని ఎక్కడ మేము ఎక్కడ ఉన్నామో Because we are పట్టించుకోకు. too old. We are too old. మేము చాలా వృద్ధులము. We'll go back to Uganda. మేము ఉగాండా వెళ్ళిపోతాం. Maybe you might not see us. మమ్మల్ని మళ్ళా నువ్వు చూడకపోవచ్చు. That's the last letter I heard from them. నాకు వారి దగ్గర నుంచి వచ్చిన చివరి లెటర్ అదే. It is 1995. 1995వ Now it is సంవత్సరం. 2023. ఇది 2023వ సంవత్సరం. I have never heard Kenneth and Patricia name once again in my life. Kenneth and Patricia ఇప్పుడు వరకు చూడలేదు. వారు ఎక్కడ ఉన్నారు? Today I believe they are the angels in my life. నేను నమ్ముతున్నాను ఈ రోజు ఏంటంటే వారిని దేవుడు ఆ రోజు నాకు ఏర్పాటు చేసిన దేవదూతలు. They are the treasures in my darkness. వారు నా చీకటిలో దేవుడు ఏర్పాటు చేసిన ధనాగారం. The first loneliness. నా జీవితపు మొదటి ఒంటరితనం. When I stepped into the ministry, నేను సేవలో అడుగు పెట్టగానే the first darkness I faced is a loneliness. నేను ఎదుర్కొన్న మొదటి చీకటి ఒంటరితనము. But God showed me. దేవుడు నాకు ఆ చీకటిలోనే You are not alone. దేవుడు నాతో నువ్వు ఒంటరి వాడవు కాదు. Angels are with you. దేవదూతలు నీకు తోడుగా ఉన్నారు. Angels are with you. దేవదూతలు నీకు తోడుగా ఉన్నారు. Angels are with you. దేవదూతలు నీకు The తోడుగా Lord God ఉన్నారు. says to people who are alone, ఈ రాత్రి జీవితపు ఒంటరితనము అనుభవిస్తున్న వారులారా, if you are saying alone, దేవుడు నీతో ఉన్నాడు. yes, if you say you're alone, నేను ఒంటరి దాన్ని అనుకుంటున్నావా? the Lord God is with you, my నీ darling. దేవుడైన యెహోవా నీతో ఉన్నాడమ్మా. The angels are with you. దేవుని దూతలు నీతో ఉన్నారు. నమ్మితే చప్పలు కొడుతూ Amen, వినొచ్చు. amen, స్తోత్రాలు amen. చెప్తూ That is a వినొచ్చు. treasure. That is a treasure. అదే దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ధనాగారం. Jacob was alone యాకోబు ఒంటరి in the middle of the night. ఆ చీకటి రాత్రిలో He don't know where he's going. ఎక్కడికి వెళ్ళాడో But తెలియక God opened his eyes. దేవుడు ఆయన నేత్రాలు He తెరిచాడు. has never seen before the angels. అతడు అంతకు ముందు దేవదూతలు God opened the eyes. దేవుడు అతని నేత్రాలు On that night God spoke to Jacob. దేవుడు యాకోబుతో In the మాట్లాడుతున్నాడు. middle of this darkness, ఈ నిశీది రాత్రి వేళ I am with you. నేను నీతో కూడా ఉన్నాను. I am your treasure. నేనే నీ ధనాగారము. I am your reward. చేతులెత్తి Hallelujah. హల్లెలూయా. He named the name place as Bethel. అతడు దానికి పెట్టిన పేరు బేతేలు. There is a Bethel waiting for you. ఓ నీ కొరకు ఒక బేతేలు సిద్ధంగా ఉంది. In the midst of the darkness there is a Bethel for you. చీకటి నడుమ నీకు ఒక బేతేలు ఉన్నది. There is a Bethel for you. నీకు ఒక బేతేలు ఉన్నది. Don't worry about your ఓ darkness. నీ చీకటి గురించి భయపడకు. Try to find out the treasure in the midst of the darkness. చీకటి నడుమ గుప్త నిధిని చూడడం ఎలాగో నేర్చుకో. Don't run away from your darkness. నీ చీకటి నుంచి పారిపోకు. Try to dig down and find the treasure from the darkness. ఓ నీవు లోతుగా త్రవ్వి నీ ధనాగారాన్ని పట్టుకో. Hallelujah. హల్లెలూయా. My dear sister, ప్రియమైన సహోదరి, you're thinking your husband is your darkness. ఓ నీ భర్తే నీకు ఒక అంధకారం. Because he's drinking. అతను త్రాగుతున్నాడు. The Lord says tonight, ప్రభు ఈ రాత్రి చెబుతున్న మాట, your husband is going to be saved. నీ భర్తను దేవుడు రక్షిస్తాడు. The man who is darkness for you, ఓ నీ జీవితంలో అంధకారంగా ఉన్న అతడే soon is going to be a blessing for you. ఒక ఆశీర్వాదంగా మార్చబడతాడు. God is going to change him. దేవుడు నీ భర్తను మారుస్తాడు. My dear parents, తల్లిదండ్రులారా, you're thinking your child is your నీ darkness. బిడ్డయే నీకు అంధకారం Your అనుకుంటున్నావు. young boy is a darkness. నీ యవన కుమారుడే నీకు అంధకారం Oh, అనుకుంటున్నావు. you're thinking he is useless. ఓ నీ కొడుకు పనికిమాలుడు అయిపోయాడు But the అనుకుంటున్నావు. Lord God talks to him and speaks to you tonight. దేవుడు ఈ రాత్రి నీతో చెబుతున్న మాట, The son who is darkness in your నీ life, జీవితానికి చీకటిగా మారిన నీ కొడుకే he is going to become a treasure for you. నీకు ఒక ధనానిధిగా He is going to మారబోతున్నాడు. become a treasure for you. నీకు ఒక ధనాగారంగా మారబోతున్నాడు. Hallelujah. చేతులెత్తి ఒకసారి స్తోత్రం చేద్దాం. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. Some people want to change their job కొంతమంది వారి ఉద్యోగాలు because you face a మార్చేయాలనుకుంటున్నారు. lot of persecution in your job. ఎందుకంటే వారి ఉద్యోగంలో చాలా But the Lord కష్టాలు. says, stay there. కానీ దేవుడు అంటే అక్కడ ఉండు, Don't move. ఎక్కడికి వెళ్ళకో, Don't move. ఎక్కడికి The వెళ్ళకో. Lord says, there is a treasure waiting for you. ఆ కష్టములోనే నీ కొరకు ఒక గుప్త నిధి ఉంది. There is a promotion waiting for you. నీకు ఒక ప్రమోషన్ సిద్ధముగా ఉన్నది. Some people want to change your church. కొంతమంది సంఘాన్ని మార్చేసుకుందాం The అనుకుంటున్నారు. Lord says, no, you're not going to change your వద్దొద్దు, church. వద్దొద్దు, సంఘాలు మారొద్దు.
Keep praying. ప్రార్థన చేయి. Keep praying for your pastor. మీ పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేయి. Keep praying for your church. మీ సంఘము కొరకు ప్రార్థన చేయి. Keep knocking the door. ఓ దేవుడు తలుపులు తెరుస్తాడు. God has a treasure for you in the midst of your darkness. దేవుడు నీ చీకటి నడుమ నీకు గుప్త నిధిని ఏర్పాటు చేశాడు. The second darkness in Jacob's life. యాకోబు జీవితాన రెండవ చీకటి. It was in his first night. అది అతని మొదటి రాత్రి. The first night itself is the darkest night. ఆయన ఫస్ట్ నైటే ఆయనకి పెద్ద అంధకార రాత్రి. Marriage finished. పెళ్ళయిందండి. Everything was dark. పెళ్ళయ్యాక చీకటి పడింది. Early morning he woke up. తెల్లారు లేచి చూశాడు. He was cheated. మోసపోయినట్టు. Just imagine your first night is a darkness night. అసలు మీ ఫస్ట్ నైటే ఒక చీకటి రాత్రిగా మారితే. Hallelujah. హల్లెలూయా. Oh, Uncle Laban, you cheated me. మాంగారు లాబాను మోసం చేశాడు. I was expecting Rachel. నేను రేచల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. See, sometimes, when God decides to give you a treasure, కొన్నిసార్లు దేవుడు నీకు గుప్త నిధులు ఇవ్వాలనుకున్నప్పుడు he will close our eyes. ఆయన దేవుడు మన కళ్ళు మూసేస్తాడని మనకి. He was such an idiot. He didn't know who is Rachel and who is Leah. ఇతను ఎంత ఈడియట్ అయిపోయాడంటే రాత్రి రేచల్ ఎవరో లేయా ఎవరో గ్రహించలేనంత కబోద్ అయిపోయాడు. It is not Jacob's problem, అది యాకోబు సమస్య కాదండి. It is God's plan. అది దేవుని ప్లాన్ అండి. It is God's plan. ఇది దేవుని ప్లాన్. That night he needs to be cheated. అతడు మోసగించబడ్డాడు కనుక స్తోత్రం. Have you been cheated in your life? నీ జీవితంలో మోసగించబడ్డావా? How many of you been cheated in your life? Come on, put your hands up. జీవితంలో Come on. మేము చాలా మోసపోయామండి అన్నవారు Come on. ధైర్యంగా చేతులు పైకెత్తండి. All right, many people have been cheated. I tell it's a plan of God. అంటాను మీరు మోసపోయారు కానీ అది దేవుని ప్లానే. Because God has a treasure in the midst of the dark. ఎందుకంటే ఆ చీకటిలో దేవుడు ఒక నిధిని దాచి ఉంచాడు. I'm serious. God has a treasure. నేను చాలా సీరియస్ గా చెప్తున్నా. దేవుడు ఒక ధన నిధిని దాచి ఉంచాడు. God opened the womb of Leah. దేవుడు లేయా గర్భమును తెరిచాడు. Rachel's womb was closed. రాహేలు గర్భం మూయబడిన గర్భం. Judah was born to Leah. యూదా లేయాకు పుట్టాడు. Jesus was born to Judah. యేసయ్య యోదాకు పుట్టాడు. In that darkest night, ఆ చీకటి రాత్రిలో Jacob was found a treasure, Jesus. ఆ చీకటి రాత్రిలో యాకోబుకు దొరికిన గుప్త నిధి యేసయ్య. Jesus didn't born in Rachel's womb. యేసయ్య రాహేలు గర్భములో పుట్టలేదు. He was born in Leah's womb. ఆయన లేయా గర్భములో పుట్టాడు. Are you been cheated in your life? జీవితంలో మోసపోయావా? If you are going through such a darkness, నీ జీవిత బంధకారములో the ఉన్నావా? Lord says tonight, దేవుడు waiting for you in the midst of the నీ darkness. కొరకు అంధకారములో గుప్త నిధిని దాచి ఉంచిన దేవుడు ఆయన. Are you going through darkness? చీకట్లో వెళుతున్నావా? Are you crying? ఏడుస్తున్నావా? Are your heart is broken? నీ గుండె పగిలేలా Do you ఏడుస్తున్నావా? want to end your life? నీ జీవితం అంతా ప్రయాసేనా? Don't do that. బాధపడకు. How long? I've been attending many meetings after meetings. అసలు ఇలాంటి సందేశాలు వింటూ ఎన్ని ప్రసంగాలు ఎంతకి వెళ్ళాను. What is going to happen in this meeting? ఇక్కడ కూడా ఏమవుద్దంటారు? ఇదా నీ బాధ? Even I came yesterday. నేను నిన్న కూడా Even వచ్చాను. I'm going to come tomorrow. రేపు కూడా వస్తాను. Even I'm going to come next year. వచ్చే సంవత్సరం పెడితే వచ్చే Things సంవత్సరం are going to వస్తాను. be same. ఏం జరుగుతాయి? I tell you, చెప్తున్నా. God didn't bring us today and give this word simply. దేవుడు ఏదో కాలక్షేపానికి దేవుడి మాటలు చెప్పట్లేదు. I believe the time has come సమయం వచ్చి ఉన్నది. to take over Babylon. బబులోను ఆక్రమించుకుంటావు. Because the Lord says, I'm going before you right now దేవుడు ఏమన్నాడు? నేను నీకు ముందుగా to give a treasure about నీకు darkness. గుప్త నిధి ఇవ్వడానికి నేను మీకు ముందుగా వెళుతున్నాను. You know, Jacob, you've been working for Laban for nearly 21 years. యాకోబు లాబాను కోసం 21 సంవత్సరాలు పనిచేశాడు కదా. Around 14 years he worked. 14 సంవత్సరాలు పనిచేశాడు. And in his pocket he didn't have anything. అతని జేబులో నయా పైసా లేదు. Just imagine, working for your father-in-law for 14 years and he didn't give salary for you for 14 years. మాంగారు కోసం 14 సంవత్సరాలు పనిచేసిన చిల్లి గవ్వ కూడా ఆయన ఇవ్వకుండా ఉండే మోసం ఇంకెంతమంటిది అంటారు? He says to Laban, I didn't sleep in the day or night. మాంగారుతో అంటున్నాడు కదా, నేను నిద్రకు I was working like నిద్ర నా కన్నులకు దూరం అయ్యింది. no money. డబ్బులు లేవు. Hard work money. అసలు మామూలు పని చెప్పావా? 14 years. 14 సంవత్సరాలు. One day God made Jacob to sleep in the night.
ఒక్కరోజు దేవుడు యాకోబు నిద్రపోయేలా చేశాడు. Everything was dark. చూసుకుంటుంటే మొత్తం చీకటే. God gave vision to Jacob. దేవుడు యాకోబుకు ఒక దర్శనం ఇచ్చాడు. Jacob, don't worry. యాకోబు భయపడకు. I will give you idea for your business. నీ వ్యాపారానికి నేనే ఒక ఆలోచన ఇస్తాను నీకు. And God gave some idea to Jacob. దేవుడు యాకోబుకు కొన్ని ఆలోచనలు ఇచ్చాడు. Within 40 years he became a rich man. Another 7 years. మరొక 7 సంవత్సరాల్లో కుబేరుడు అయిపోయాడండి. Is your father-in-law cheating you? మీ మాంగారు మిమ్మల్ని మోసగిస్తున్నాడా? Is your mother-in-law cheating మీ you? అత్తగారు మిమ్మల్ని మోసగిస్తుందా? Or else you've been working hard and you're not anything having in your pocket. కష్టపడుతున్నావు కానీ జేబులో చిల్లి గవ్వ కూడా లేదా? All that remained is debt and debt in lakhs. ఇక చివరికి మిగిలేది లక్షల్లో అప్పుల పాలైపోయావు కదా. In that darkest night, ఆ చీకటి రాత్రిలో God gave the plan to Jacob. దేవుడు యాకోబుకు ఒక ప్లాన్ ఇచ్చాడు. Tonight is the night. ఈ రాత్రి నీ రాత్రి. Amen. God says, దేవుడు అంటున్న మాట, as I spoke with Jacob on that night, నేను ఆ రాత్రి యాకోబుతో మాట్లాడినట్లే tonight I'm going to speak to my people. నేను నా ప్రజలతో మాట్లాడతాను. Tonight God is going to speak to you. దేవుడు నీతో ఈ రాత్రి మాట్లాడతాడు. Finally, only one more, let me tell you. నేను చివరికి మరొక మాట చెప్తాను. Now he's coming back to his father's house. అతడు తన తండ్రి ఇంటికి వస్తున్నాడు. He's coming back to his father's house. తన తండ్రి ఇంటికి వస్తున్నాడు. After 21 years, he's remembered his brother Esau. 21 సంవత్సరాల తర్వాత తన అన్నగారు గుర్తొచ్చారు. He forgot his brother Esau for 21 years. తన అన్నగారి విషయాన్ని 21 సంవత్సరాలు మర్చిపోయాడు యాకోబు. Will you forget your brother for 21 years? మీ అన్నగారిని 21 సంవత్సరాలు మర్చిపోతావా? But when he was coming back, తిరిగి వస్తున్నప్పుడు he is remembering that Esau is coming. యాషా వస్తున్నాడన్న విషయం అర్థమైంది. He's coming with 400 people. 400 మందితో వస్తున్నాడు. And that night, ఆ రాత్రి, the next night, ఆ మొదటి రాత్రి, this is the fourth night, ఇది 4వ రాత్రి. in the Jacob's life, యాకోబు లైఫ్ లో every night he found a treasure. ప్రతి రాత్రి ధనానిదే. First night he found the angels were with him. మొదటి రాత్రి ఏమో దేవదూతలు కనబడ్డారు. Second night he found that Jesus was from the రెండవ Lord. రాత్రి ఏమో యేసయ్య కనబడ్డాడు. Third night he found the plan of for his future. మూడవ రాత్రి ఏమో భవిష్యత్తు కొరకైన మంచి ఆలోచన పొందుకున్నాడు. The fourth night he was fighting with God. నాలుగవ రాత్రి దేవునితో పోరాడుతున్నాడు. That's an important night. ఆ రాత్రి అంతా దేవునితో యుద్ధమే. Jacob says, Lord, I want you to bless me. దేవా నీవు నన్ను ఆశీర్వదించు. Because he has tasted that in every night he received a treasure. ఆయనకి అర్థమైపోయింది ప్రతి రాత్రి కూడా ఏదో ఒకటి దొరికేద్దలే అని. That's why even he chose the night to fight with God. అందుకనే దేవునితో యుద్ధం చేయడానికి కూడా రాత్రే ఎన్నుకున్నాడు ఆయన. Pastors, you need to pray in the night, sir. పాస్టర్ గారు రాత్రి వేళల్లో ప్రార్థన చేయాలి. Don't sleep in the night. రాత్రి వేళ నిద్రపోకూడదు. Keep praying in the night. దేవునితో రాత్రి ప్రార్థించాలి. Because Jacob just tasted the treasure in the midst of darkness. ఎందుకంటే యాకోబుకి అప్పటికే చీకట్లో దొరికే గుప్త నిధుల గురించి రుచి మరిగేశాడు. He is fighting with God. దేవునితో పోరాడుతున్నాడు. On that night God is fighting with Jacob. ఆ రాత్రి దేవునితో పోరాడుతున్నాడు యాకోబు. And Jacob says, if you are not blessing me, I'm going to leave you. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని It was in the middle of the night. It was in the middle of the darkness. అది చీకటి నడుమ. It was in the middle of the problem. సమస్యల నడుమ. Esau is coming with 400 men. యాషావు 400 మందితో వస్తున్నాడు. Satan is coming. సాతాను వస్తున్నాడు. Babylon is coming. బబులోను వస్తోంది. Problem is coming. సమస్య ఎదురొస్తోంది. Jacob knew. యాకోబుకు అర్థమైంది చీకటి మధ్యలో I want to see a treasure. నేను ఒక గుప్త నిధి చూస్తాను. See a treasure. ఒక గుప్త నిధి దొరికేస్తాది. You know what was the treasure? I mean Jacob got from God. యాకోబుకు ఆ రాత్రి దేవుని యొద్ద నుండి వచ్చిన గుప్త నిధి ఏంటి? God said to Jacob, దేవుడు యాకోబుతో అన్నాడు, you are not Jacob. నీవు ఇక మీదట యాకోబు Tonight I'm going to give you a treasure. నేను ఒక గుప్త నిధి నీకు ఇస్తున్నాను. You will not be called as Jacob. నీవు ఇక మీదట యాకోబువు కాదు. You are Israel. చేతులు పైకెత్తుదామా? నీవు ఇశ్రాయేలువు. I will make you a nation. నేను నిన్ను ఒక రాజ్యముగా చేయబోతున్నాను. You will become a nation. నీవు ఒక రాజ్యం అవుతావు. The biggest treasure. గుప్త నిధి. The biggest treasure. అతి పెద్ద గుప్త నిధి. Even today if you say the word Israel, ఇజ్రాయేల్ అని అన్నామంటే చాలు. it means it is a treasure Jacob got in a night. ఆ రాత్రి వేళ యాకోబుకు దొరికిన గుప్త నిధే ఇజ్రాయేల్. Whenever you hear the word Israel in the news,
ఇజ్రాయేల్ అనే మాట వార్తల్లో విన్నప్పుడల్లా it means it is a treasure. దాని అర్థం అదొక గుప్త నిధి. Israel is a treasure. ఇశ్రాయేలు ఒక గొప్ప గుప్త నిధి. Which was found in the midst of darkness. చీకటిలో లభ్యమయ్యే గుప్త నిధి. My dear children, you have got a treasure now. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఒక గుప్త నిధి దొరికింది. Let's all stand in the presence of God. లేచి నిలబడదాం. Let's all stand in the presence of God. వేగంగా చురుకుగా లేచి నిలబడదాం. If God is speaking to you tonight, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతుంటే, if you feel that you are in the midst of the darkness, నీవు చీకటి నడుమ ప్రయాణిస్తున్నావు అనుకుంటుంటే, if you say, Pastor, I am in darkness, పాస్టర్ గారు నేను చీకట్లోనే ఉన్నాను, I am in darkness, నేను అంధకారపులో it ప్రయాణిస్తున్నాను, seems the darkness is overcoming me, నా జీవితంలో చీకటి ఏలుబడి the చేస్తుంది, darkness of sickness, రోగం అనే చీకటి, the darkness of debt, అప్పుల ఊబి అనే చీకటి, some problems, సమస్యల ఊబి అనే చీకటి. Amen. When I think about my future, it is dark. నా భవిష్యత్ అంతా అంధకారంగానే ఉంది. I'm drowning and drowning. నేను మునిగిపోతున్నాను. It doesn't seem that coming up. నేను పైకి లేవలేనేమో అనుకుంటున్నాను. But God is speaking to me. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. Now I have some faith. నాకు కొంచెం విశ్వాసం After పెరుగుతుంది. hearing this message, ఈ సందేశం విన్నాక maybe you don't get a big faith, నాకు పెద్ద విశ్వాసం ఏమీ వచ్చేలేదు కానీ a little bit of faith, నాకు కొంచెం విశ్వాసం అంకురించింది. that I can find a treasure in the midst of darkness. నా అంధకారములో నేను ఒక గుప్త నిధిని పొందుకుంటాను. So I'm going to fight. నేను యుద్ధం చేస్తాను. I'm going to dig. నేను లోతుగా ఆ గొయ్యిని త్రవ్వుతాను. I'm going to keep digging. నేను తవ్వుతూనే ఉంటాను. Below your feet there is a treasure. ఆ త్రవ్వే కొద్దీ నాకు గుప్త నిధి బయటపడుతుంది. Pastor, don't change the place of your ministry. పాస్టర్ గారు, నీ సేవా క్షేత్రాన్ని మార్చకండి. Maybe it might be tough. అవును, మీరు సేవ చేస్తున్న ప్రదేశం చాలా కష్టంగా ఉన్నట్టుంది. Every darkness is against you, I know. అక్కడ అందరూ మీకు వ్యతిరేకంగానే ఉన్నట్టున్నారు. The Lord says, కానీ దేవుడు అంటున్నాడు, where you are ministering, నీవెక్కడ సేవ there is చేస్తున్నావో a treasure waiting for you. అక్కడ నీ కొరకు గుప్త నిధి దేవుడు దాచి ఉంచాడు. In a year, ఒక సంవత్సరంలోగా, maybe in a few months, కొన్ని నెలల్లోగా that Kores is going to come to your church. నీకు నీ చర్చికి ఒక కోరేష్ వస్తాడు. That treasure is going to come. ఆ ధననిధి వస్తది. The job you are doing, నీవు చేస్తున్న ఉద్యోగం, you're going through tough job. నీవు చాలా కష్టమైన జాబ్ చేస్తున్నావు. Everyone are against you. ప్రతి ఒక్కరు నీకు వ్యతిరేకంగా The ఉన్నారు. Lord says, దేవుడు అంటున్నాడు, stay there. ధైర్యంగా ఉండు. Because అక్కడే ఉండు. there is a promotion waiting for you. అక్కడ నీ కొరకు ఒక ప్రమోషన్ ఉంది. God is going to glorify His name in your job. దేవుడు నీ ఉద్యోగములో ఉన్నత స్థితి ఇవ్వబోతున్నాడు. Don't change the village. గ్రామాన్ని మార్చొద్దు. Don't change the place. స్థలాలు మార్చొద్దు. Don't change your house. నీ ఇల్లు మార్చొద్దు. This is a prophetic word for tonight. ఇది దేవుడు ఈ రాత్రి ఇస్తున్న వాగ్దానం. Stay where you are. నీవెక్కడున్నావు అక్కడే ఉండు. Stay where you are. నీవెక్కడున్నావు అక్కడే ఉండు. Stay where you are. నీవెక్కడున్నావు అక్కడే ఉండు. There is a treasure waiting for you. నీ కొరకు ఒక గుప్త నిధి దాచబడింది. God is going to do a miracle. దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు. The doors are going to be open. తలుపులు తెరవబడతాయి. All the bronze gates are going to be open. ప్రతి ఇత్తడి తలుపులు all the river is going to be dried. నదులు ఎండిపోతాయి. All the river is going to be dried. నదులు ఎండిపోతాయి. All the cigarette is going to come down. సిగురాటు కుప్పకూలిపోతది. Hallelujah. చేతులెత్తుదాం, రెండు చేతులు పైకెత్తి. Hallelujah. Hallelujah. If you're going through a darkness, చీకటి నడుమ నడుస్తూ ఉంటే, I want to pray with you. నేను నీతో కలిసి ప్రార్థన చేస్తాను. I want to stand with you. Please cut the effect. ఆ ఈకో ఆఫ్ చేసేయండి. Effect cut పడండి. ఆమేన్. ఎఫెక్ట్ ఆఫ్ చేయండి. I want to pray with you. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. I went through darkness. అయ్యా ఆఫ్ చేసేయండి. Effect, please cut the effect. Yeah. Thank you, Lord. నువ్వు చీకటిలో వెళుతుంటే, I want to stand with you. నీ పక్షంగా నేను ప్రార్థించాను. You're not alone, my dear Amma. You're not alone in your darkness. నీవు ఒంటరి దానవు కాదు. Angels are there with you. దేవదూతలు నీకు దగ్గరగా ఉన్నారు. We are there with you. దేవదూతలు నీకు సమీపంగా ఉన్నారు. If you say, Pastor, it's me, I am in darkness. అవును పాస్టర్ గారు, నా జీవితం I'm going అంధకారమయమే. through tough times. నా జీవితపు కష్టకాలంలో ప్రయాణం చేస్తున్నాను. If Bible talks about Cyrus, బైబిల్ కొరేషు గురించి మాట్లాడుతుంటే, does it talk about me? నా గురించి మాట్లాడదా? I tell you, it talks about you. నీ గురించే మాట్లాడుతుంది. All these hours I've been talking about you. ఇన్ని గంటలు వాక్యం నీ కొరకేనమ్మా.
That's why God has brought you here. అందుకే ఈ రాత్రి మీటింగ్ ఆయన I తీసుకొచ్చాడు. don't want you to go empty handed. No. నువ్వు వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళొద్దు. Your husband is going to be changed. నీ భర్త మారతాడు. He is your treasure. ఆయనే నీకు ధనాగారంగా Your children మారతాడు. are going to be your treasure. నీ పిల్లలే నీకు ధనాగారంగా Pastor, మారతారు. that believer in your church will become your treasure. పాస్టర్ గారు, చర్చిలో ఆ విశ్వాసే మీకు ధనాగారంగా మారబోతున్నాడు. If you are that person, నీవు ఆ వ్యక్తివైతే, if you are that person నా చీకట్లో నడుస్తున్నాను who అన్న want వ్యక్తిగా to నీవు find a ఉంటే, treasure in your life, నేను చీకట్లో నడుస్తున్నాను, నా గుప్తనిధి నాకు దొరకాలి అన్నవారు ఎవరైనా ఉంటే, don't look at others. మీరు ప్రక్కల వైపు It's చూడకండి. time to come forward. మీరు ముందుకు రండి. Come forward. మరలా చెప్తున్నాను, If you want a నేను deliverance in your చీకటిలో life, come ఉన్నాను. run forward. Quick. నాకు ఆ గుప్తనిధి దొరకాలన్న వారు ఎవరున్నారో వారు ముందుకు Yes, రండి. if you want a deliverance, come ఎవరి forward. వైపు చూడొద్దు. I mean, God is going to do miracles. దేవుడు అద్భుతాలు చేసే What I రాత్రి. was speaking tonight, it's a prophetic word. ఇది ప్రవచన వాక్కు. God is speaking to your situation. దేవుడు నీ పరిస్థితుల గుండా మాట్లాడుతున్నాడు. Even if you are a pastor, you can come forward. అవును, No problem. పాస్టర్ గారు అయినా రావచ్చు. Come on, you're going to see a treasure in your రండి. life. దేవుడు కొన్ని గుప్త నిధులు మీ కొరకు Come ఏర్పాటు on, don't చేశాడు. stand there. అక్కడ ఉండొద్దు, ముందుకు రండి. Don't stand there. అక్కడ ఉండొద్దు, ముందుకు రండి. While you're coming, మీరు వస్తుండగానే, you're coming against Babylon. మీరు బబులోనుకు విరోధంగా You're coming వస్తున్నారు. against Babylon. బబులోనుకు వ్యతిరేకంగా వస్తున్నారు. You're coming against Babylon. బబులోనుకు వ్యతిరేకంగా It is a వస్తున్నారు. walk of faith. ఇది విశ్వాసపు ఒప్పుకోలు. Nothing is in me. ఇది నాలో ఏమీ లేదు. I don't have anything. నా దగ్గర ఏమీ లేదు. As you're coming forward, మీరు ముందుకు వస్తుండగానే, you're walking through the river Euphrates. యూఫ్రటీస్ నది గుండా, You're walking through the walls of Jericho. యెరికో గోడలు కూలిపోతాయి. You're walking through Red Sea. ఎర్ర సముద్రము You're walking through the Babylonian wall. బబులోను గోడలు కూలిపోతాయి. You're finding a treasure. గుప్త నిధులు దొరుకుతాయి. Hallelujah. హల్లెలూయా. It's waiting for you, my children. సహోదరి, నీ కొరకే ఎదురు In the చూస్తున్నాడు. name of Jesus. యేసు నామములో Lift your hands up and pray. Come రెండు on. చేతులు పైకెత్తండి, Hallelujah. ప్రార్థించండి. Come on. It's time to fight. రెండు చేతులు Come on, పైకెత్తండి. keep praying. ప్రార్థించండి. Shakatara makatare. ప్రార్థించండి. Shantara kalabara. In the name of Jesus. Rabakalaba. Hallelujah. People standing behind. If you want a treasure, నీకు గుప్త నిధి if you want a కావాలంటే, treasure, నీకు గుప్త నిధి కావాలంటే, come forward. ముందుకు రండి. Come forward. ముందుకు రండి. These people are going to see a treasure. ఈ ప్రజలు నిలబడిన వీరు It's a word from heaven. పరలోకమును It's a word from heaven. ఇది పరలోకమును దేవుడిస్తున్నటువంటి Pastors, పాస్టర్ గారు, Kores is going to knock your door. కోరేషు మీ తలుపు కొడతాడు. He's going to knock your door. ఆయన తలుపు కొడతాడు. He's knocking your door. ఆయన తలుపు కొడతాడు. I can see it right now. ఇప్పుడే చూస్తున్నాను. It's happening. అది జరుగుతుంది. It's happening. అది జరుగుతుంది. Promotions are coming. ప్రమోషన్ రాబోతుంది. Promotions are coming. ప్రమోషన్ వస్తుంది. Promotions are coming. ప్రమోషన్ వస్తుంది. God is showing some, good bride and bridegrooms. దేవుడు కొందరిని చూచి తలుపులు తెరుస్తున్నాడు. God is going to build your marriage. దేవుడు మీ కుటుంబ జీవితాన్ని కడతాడు. He's building a marriage. మీ కుటుంబాన్ని కడతాడు. Your marriage has been broken like walls of Jerusalem. మీ యొక్క వివాహ జీవితం యెరూషలేము గోడల వలె It has been కుప్పకూలిపోయింది. broken. అది కూలిపోయింది. It's been broken. అది కూలిపోయింది. You're praying how God is going to build it back. ఓ దేవుడు మరలా తిరిగి But the పునర్నిర్మిస్తాడు. Lord says, దేవుడు అంటున్నాడు, I am going to build it back. నేను మరలా తిరిగి రప్పిస్తాను. Your marriage is going to be built back మీ again. కుటుంబ జీవితం తిరిగి కట్టబడుతుంది. God is going to revive your marriage. దేవుడు మీ కుటుంబ సంతోషాన్ని Your ఇవ్వబోతున్నాడు. husband will become a Kores. మీ భర్తే మీకు కోరేషుగా ఉంటాడు. He'll become a treasure. ఆయన మీకు గుప్త నిధిగా The ఉంటాడు. change is coming in the name of Jesus. యేసయ్య నామములో అద్భుతం I'm going to జరగబోతుంది. pray for the financial problems. ఆర్థిక ఇబ్బందులు, All the darkness of debts. అప్పుల బాధ నుండి, All the darkness of debts. అప్పుల బాధ నుండి I cancel it in the name of Jesus. యేసయ్య నామములో I cancel it in the name of ప్రతి అప్పును Jesus. కొట్టివేస్తున్నాను. I cancel it in the name of Jesus. యేసయ్య నామములో Let it అప్పుల cancel. బాధను In the కొట్టివేస్తున్నాను. name of Jesus. యేసు నామములో Release your people. ఇప్పుడే నీ ప్రజలను Release your విడిపించండి అయ్యా. Treasure is coming. గుప్త నిధి వస్తోంది. Treasure is coming. గుప్త నిధి వస్తోంది. Treasure is coming. గుప్త నిధి వస్తోంది. Miracle is on the way. అద్భుతాల మార్గములో I cancel every evil reports, the medical reports.
ప్రతి మెడికల్ రిపోర్ట్స్ క్యాన్సిల్ చేస్తున్నాను. All the problems in the womb, గర్భదోషమును తొలగిస్తున్నాను. be removed in the name of Jesus. యేసయ్య నామములో గర్భదోషము తొలగినుగాక. Every PCOD is healed in the name of Jesus. యేసయ్య నామములో నీ శరీరంలో ప్రతి రుగ్మత every kidney's problems be healed in the name of Jesus. కిడ్నీ వ్యాధులు యేసు నామములో నిర్మూలన. Let all heart condition be healed in the name of Jesus. గుండె జబ్బులు తొలగిపోవునుగాక. In the name of Jesus. యేసు నామములో all the blood problems be healed. రక్త దోషము తొలగిపోవునుగాక. all ulcers be healed. కన్నులు స్వస్థపరచబడునుగాక. all arthritis be healed. ప్రతి కీళ్ళ నొప్పులు నయమగునుగాక. all the tumors be healed. ప్రతి గడ్డలు కరిగిపోవునుగాక. healing, స్వస్థత, healing, స్వస్థత, treasures, ధననిధి. so touch your people, oh God. దేవాని బిడ్డలను తాకండి. My dear children, ప్రియమైన బిడ్డలారా, lift up your hands చేతులు పైకెత్తండి and ask God, what is the treasure you want? ప్రభువా, నీకే నది, ఏ గుప్త నిధి కావాలని అడగండి. What do you want? మీకు కావలసిన గుప్త నిధిని మీరు అడగండి. The people of Israel, they needed gold and silver. ఇశ్రాయేలులకు వెండి బంగారాలు కావాలి. That was their need. అది వారి అవసరత. What is your need? మీ అవసరత ఏంటి? What is your need? మీ అవసరత ఏంటి? Ask God. That is a treasure. దేవుని అడగనదే. It's coming. వస్తుందా నది? It's coming. వస్తుందా నది? It's coming. వస్తుందా నిధి? It's coming. వస్తుందా నది? It's coming over you. ఆ గుప్త నిధి దగ్గరికి It's coming over you. నీ దగ్గరికి వస్తుంది. It's coming over you. ఆ గుప్త నిధి దగ్గరికి Receive it. ఇప్పుడే. Receive it. ఇప్పుడే. Receive it. పొందుకో. Receive it. పొందుకో. Some people are asking Holy Spirit. కొంతమంది పరిశుద్ధాత్మను అడుగుతున్నారు. That is the best treasure. అదే నీకు కావాల్సిన అతి శ్రేష్టమైన. Some people are asking the gifts of the Holy Spirit. కొంతమంది కృపావరాలు అడుగుతున్నారు. You want the gift of the Holy Spirit? కృపావరము కావాలా? You want a gift of the Holy Spirit? కృపావరము కావాలా? That is a treasure. Come on. Oh, lift your hands and ask God, Lord, చేతులు పైకెత్తాడు. fill me with your Spirit. Oh, దేవుడు నీకు ఇస్తాడు. Fill me with your Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపుతాడు. Right now. ఇప్పుడే. Right now. ఇప్పుడే. Right now. ఇప్పుడే. Holy Spirit. పరిశుద్ధాత్ముడా. Fire. The fire of God. Come upon your people. Right now. ఇప్పుడే. Right now. ఇప్పుడే. Let the gifts of the Holy Spirit ఆత్మవరములు వచ్చును. shall operate. కృపావరములు వచ్చును. Right now. ఇప్పుడే. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో. Shakarabakatana. Shama, come on, open your mouth. Open your mouth. The treasure is upon you. The treasure is upon you. The treasure is upon you. You don't have to go and search for it. It's right now beside you. It's very nearer to you, Lord. The Lord says, soon He's going to do a miracle. You're going to find a miracle. It's happening very soon. Father, I bless these people. ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. Today, ఇప్పుడే this is the best night in their life. వారి జీవితంలో శ్రేష్ఠ సమయముగా This is a night of miracle. ఇది అద్భుతముల రాత్రిగా It's a వారికి prophetic night. ఇది ప్రవచన రాత్రిగా ఉంటుంది. Today, ఇప్పుడే they step forward towards Babylon. ఓ బబులోనులో జొరబడే. Oh, they have stepped forward. బబులోనులో జొరబడే. They have taken their step. వారి అడుగు పెట్టి As they move on, వారు లోపలికి వెళ్ళుచుండగా let they see the doors be opened. ఓ తలుపులు తెరవబడును. Tomorrow morning you will see the door opened. రేపు ఉదయానికి మీరు తలుపులు తెరవబడడం చూస్తురుగా. Your visa is coming. ఓ మీ వీసా వస్తదే. Your visa is coming. మీ వీసా వస్తదే. It's coming. అది వస్తుంది. Says the Lord. అది ప్రభువు చెబుతున్నాడు. You will see it tomorrow. మీరు రేపు చూస్తారు. The door is being opened. మీ ద్వారములు తెరవబడతాయి. Let all the crooked ways be come and straight. ప్రతి మెట్టలు వంకర టింకర మార్గములు సరళము చేయబడతాయి. Bless your people, O God. నీ ప్రజలను ఆశీర్వదించండి అయ్యా. Let them be a testimony like Jacob. యాకోబు వంటి సాక్షి వీరికి దయచేయండి. Let them be a testimony. ఒక సాక్షి వీరికి దయచేయండి. The mouth who spoke against them. ఓ వారికి విరోధంగా ఉన్న ప్రతి మాట కొట్టివేయండి. They are going to praise these people. ప్రభువా, వీరికి విరోధంగా మాట్లాడు వారే వీరిని పొగుడుదురుగాక. Every situations ప్రతి పరిస్థితుల్లో that seem to be dark, ఓ చీకటిగా ఉండే ప్రతి స్థితి you're going to become treasures.
ధననిధిగా మారిపోవును గాక. Bless them, oh God. నీ బిడ్డలను ఆశీర్వదించండి. Put your hands together and give glory to God. చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ, Amen, amen. చప్పట్ల శబ్దం కంటే యేసయ్యా